Gautam Neurocare, brain stroke, migraine, fits, brain and spine surgeries की best neurosurgeon. సుమన్ టీవీ ప్రేక్షకులకు నమస్తే అండ్ వెల్కమ్ టు మై షో ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ ద హార్ట్. ఇప్పుడు నా ఎదురుగా ఒక అరుదైన గెస్ట్ ఉన్నారు. తను 3.5 దశాబ్దాలుగా దగ్గర అప్పటి నుంచి తెలుగు ప్రేక్షకులకు అందరికీ సుపరిచితుడే. కానీ అరుదైన గెస్ట్ అని ఎందుకన్నానంటే తను చాలా అరుదుగా మాత్రమే టీవీ ఇంటర్వ్యూస్లో కనిపిస్తుంటారు. ఎప్పుడో 10 ఏళ్ల క్రితం తను తీసిన ఒక సినిమా తాలూకు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్లో తప్ప తను ఎక్కడా కూడా ఇంతవరకు ఎప్పుడు ఏ టీవీకి కూడాను ఏ ఛానల్కి కూడాను తన పర్సనల్ ఇంటర్వ్యూ అంటూ ఇవ్వలేదు. అలాంటి అరుదైన గెస్ట్ని ఈరోజు మా సుమన్ టీవీ ప్రేక్షకుల కోసం ప్రత్యేకంగా పట్టుకొచ్చాను. అడిగిన వెంటనే కాదనకుండా ఓకే అన్నారు. కానీ తను ఉన్న బిజీలో షెడ్యూల్ చేసుకుని ఈ రోజున ఇంటర్వ్యూకి రావటం సాధ్యపడింది. అంత అరుదైన గెస్ట్ ఎవరు, అంత బిజీ ఆర్టిస్ట్ ఎవరు అనేటువంటి సందేహానికి సమాధానంగా నా ఎదురుగా ఉన్నాడు రాజ్ కుమార్. వెల్కమ్ రాజ్ కుమార్. నమస్తే. హౌ ఆర్ యూ? ఫైన్ సార్. ముందుగా సుమన్ టీవీ ప్రేక్షకులకు నా హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే సుమన్ టీవీ యాజమాన్యానికి కూడా నా మనఃపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ భయ్యా. మన జర్నీ, మన ఫ్రెండ్షిప్ జర్నీ ఆల్మోస్ట్ 30 years నుంచి ఉంది. ఐఎమ్ సో హ్యాపీ. సోషల్ మీడియాలో నా ఫస్ట్ ఇంటర్వ్యూ అది మీతో మంచి ఫేమస్ ఛానల్లో రావడం నిజంగా నాకు చాలా హ్యాపీగా ఉంది, ఆనందంగా ఉంది. ఇంటర్వ్యూ వినని కాన్సెప్ట్స్ విన్నప్పుడు ప్రేక్షకులు కూడాను చాలా ఎంటర్టైన్ అవుతారు. అందుకని చాలా వేటాడి పట్టుకున్నాను రాజ్ కుమార్ని. ఏంటి అంత బిజీ ఏంటి? లేదు భయ్య, జనరల్గా ఏంటంటే నాకు ఒక చిన్న మైండ్ లేదండి. గతాన్ని చెప్పుకుంటున్నామంటే వాడికి పని లేదని అనుకుంటారని నేను ఎప్పుడు గతాన్ని తవ్వుకోను. ఓకే, వన్స్ ఒకసారి అయిపోయిందంటే అయిపోయింది, నెక్స్ట్ అన్నట్టుగా ఉంటాను. నేను ఇంతవరకు నా కెరీర్లో నేను అదే చేస్తూ వచ్చాను. చాలా అప్ అండ్ డౌన్స్ చూసాం, హిట్లు చూసాం, ఫ్లాపులు చూసాం, సంతోషం, విషాదాలు అన్ని చూసాం, అన్ని చూసాం. కె రాఘవేంద్రరావు గారు షూటింగ్ ఆర్కే టెలి షో, ఇంద్రధనస్ అనే షూటింగ్ జరుగుతుంది. కొత్తగా మొన్నే స్టార్ట్ అయింది. అది ఈ మంత్లోనే, ఏప్రిల్లోనే టెలికాస్ట్, మంత్ ఎండ్లో స్టార్ట్ అవుతుంది. సో అదొకటిను. తర్వాత మన అనిల్ కడియాల గారు, ప్రవీణ గారు ఉన్నారు కదా, జ్ఞాపిక ఎంటర్టైన్మెంట్స్, వాళ్ళది శ్రీవల్లి అనేది ఒకటి స్టార్ట్ అయింది అనమాట. అది ఈటీవీకి. ఇది ఇంద్రధనుస్ వచ్చేసి ఆర్కే టెలి షో వాళ్ళది వచ్చేసి స్టార్మా. ఒక్కొక్క సీరియల్కి కమిట్ అయ్యారు అంటే ఒక సీరియల్ యాక్టరు ఒక 3-4 సంవత్సరాలు కంటిన్యూస్గా అంటే డిపెండ్స్. అది భయ్యా ఎట్లా ముందే చెప్తారా ఇన్ని ఎపిసోడ్స్ అని? కమిట్మెంట్ ఉండదు, చెప్పరు. మినిమం ఒక 100-200 ఎపిసోడ్స్ అయితే ఉంటాయి. అగ్రిమెంట్ ప్రకారం, పేపర్ ప్రకారం చూసుకుంటే 1 year ఉంటుంది, అగ్రిమెంట్ ఉంటుంది. ఈ మధ్యన అది కూడా కాదు, ఇన్ని ఎపిసోడ్స్ అని ఉంటుంది అనమాట. సక్సెస్ రేటింగ్ బాగుందంటే గనక అది ఎంత దూరమైనా వెళ్తుంది. విధి సీరియల్ లాగా. రోజులు మర్చిపోలేము. జెమినీలో వచ్చేసి పవిత్ర బంధం, బాలాజీ టెలిఫిల్మ్స్, శోభా కపూర్, ఏక్తా కపూర్. అసలు వాళ్ళ బ్యానర్లో అయితే నేను ఆల్మోస్ట్ హిందీ సీరియల్స్ రీమేక్, తెలుగు అన్ని సీరియల్స్ రీమేక్లు ఆల్మోస్ట్ దగ్గర నేనే చేశాను. నేను ఇప్పుడు ఈ 2 సీరియల్స్ తోటి యు ఆర్ ఆక్యుపైడ్ ఫర్ 1.5-2 years అంటే అంతేగా, 2 years గ్యారంటీ. 2 years ఆక్యుపైడ్ అనేటువంటిది చెప్పుకోవచ్చు. అందులో రాఘవేంద్రరావు గారి కంపెనీలో ఎలాగంటే సబ్జెక్టులు అంతా ఆయన పెద్ద ఆయనే చూస్తారు. ఎక్కడ కూడా కథ ఎక్కడ మిస్ అవ్వకుండా జాగ్రత్తగా ఆయన గైడ్ చేస్తూ ఉంటారు. సో ఎక్కడ రేటింగ్స్ కూడా తగ్గకుండా చూసుకుంటూ ఉంటారు. వస్తుంటారా సెట్స్? అయ్యో, ఆయన ప్రతిదీ అబ్జర్వ్ చేస్తారు, పెద్ద ఆయన చూసుకుంటుంటారని. కథ కూడా ఇలాగ వెళ్ళాలని సజెషన్స్ ఇస్తుంటారు. ఒకసారి వెళ్ళిపోదాం ఫ్లాష్ బ్యాక్. ఓకే భయ్యా, ఎక్కడికి వెళ్ళిపోదాం? 1989. నాకు జర్నలిస్ట్గా అప్పటికి 2 years, 88-89. నేను మీతో స్టార్టింగ్, నా కెరీర్ స్టార్టింగ్ నుంచి నేను మిమ్మల్ని కలుస్తూనే ఉన్నాను. సో 90లో గురువు గారిది, 90లో గురువు, అమ్మ రాజీనామా. ఎలా సెలెక్టెడ్ దాంట్లో? 1989 ఏప్రిల్కి ఇంజనీరింగ్ నుంచి బయటకు వచ్చేసాను, కాలేజీ నుంచి. 89 December 6వ తారీఖుని మద్రాసులో కాలు పెట్టాను. ఓహో, డేట్ బాగా గుర్తుంది. ఇంకా మామూలు అప్పట్లో ఏంటంటే అంతా నీకు తెలియదేముంది భయ్య, ఆల్బమ్లు పట్టుకొని తిరుగుతూ ఉండేవాళ్ళం. మా ఫాదర్ దగ్గర చాలా బతిమలాడి రావాల్సి వచ్చింది. ఒప్పుకోలేదు ఆయన. అంటే బేసిక్గా ఆయన ఆర్టిస్ట్, మంచి స్టేజ్ ఆర్టిస్ట్. పరిషత్తుల్లో
నందమూరి తారక రామారావు గారి చేతుల మీదుగా ప్రొద్దుటూరు పరిషత్తుల్లో ఆయన అవార్డ్స్ తీసుకున్నాడు ఆయన, రాయలసీమ జిల్లాల్లో. వాటన్నిటిలో బెస్ట్ యాక్టర్ ఆయన. ప్లస్ సినిమాల్లో కూడా ఒక దగ్గర దగ్గర 7-8 సినిమాలు చేశారు ఆయన. కోడి రామకృష్ణ గారు, కట్టా సుబ్బారావు గారి దగ్గర, తర్వాత వాటి దగ్గర ట్రై చేసి అప్పట్లో చేశారు. ఈయనది ఏంటంటే మున్సిపాలిటీలో టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ ఆయన, టౌన్ ప్లానింగ్ డిపార్ట్మెంటు. గవర్నమెంట్ ఆయనకి ఒక ఇది ఇచ్చిందనమాట, ఒక మెమో లాగా, మీరు ఉంటే జాబ్ చేయండి, లేదంటే సినిమాలు చేసుకోండి. ఎందుకంటే చాలా కీ పోస్ట్ అయింది టౌన్ ప్లానింగ్ అంటే చాలా కీ పోస్ట్ అది. నాన్న ఇంకా పిల్లలు పెద్దోళ్ళు అవుతున్నారు, ఆడపిల్ల కూడా పెద్ద అమ్మాయి అవుతుంది, మనం ఇంకా ఇవన్నీ వదిలేయాలి అనేసి ఇంకా తర్వాత వదిలేశారు ఆయన సినిమాలు వదిలేసి జాబ్ అలాగా కంటిన్యూ అయిపోయారు. అందుకని ఆయనతో పాటు నన్ను తీసుకెళ్తుండేవాళ్ళు అప్పుడప్పుడు ఈ మెద్రాస్కి షూటింగ్లకి. తీసుకెళ్తున్నప్పుడు ఆయన సంగతి ఏమో కానీ నాకు పట్టుకుంది ఆ పిచ్చి. సో ఆ విధంగా ఒకసారి కడపలో, అప్పుడు నాన్న కడపలో జాబ్ చేస్తున్నారు, ట్రాన్స్ఫర్స్ రీత్యా ఎవ్రీ 3 years ఆయన ట్రాన్స్ఫర్స్ ఉంటాయన్నమాట. బావి పౌరుల్లో ఒక సినిమా, ఇది 1976. ఆయన కడపలో కిరణ్ భాష అని, తర్వాత ఆయన మున్సిపల్ చైర్మన్గా కూడా చేశారు ఆయన. వాళ్ళు ఆ సినిమా చేశారు, దాంట్లో ఈయన మెయిన్ విలన్. ఒకసారి ఆయనతో పాటు ఆ కడపలోనే షూటింగ్ తీసుకెళ్తే ఎవరో కుర్రోడు, చిన్న కుర్రోడు రాలా షూటింగ్కి. ఆ సినిమాకి పిఎం వెంకటేశ్వరరావు అని ఎవరో డైరెక్టర్ అప్పట్లో. ఆ అబ్బాయి రాలేదు అంటే నన్ను చూసి, చేస్తావు నువ్వు అది, మా నాన్నమోహన్ చూశాను నేను. ఆయన నా సైడు, ఆయనకి ఏం చెప్పాలో అర్థం కావట్లా, నేను చేస్తా అని చెప్పాను నేను. అప్పుడు అందులో ఒక హ్యాండిక్యాప్డ్ క్యారెక్టర్ అది. ఆ కొండల మీద ఆ విలన్ తీసుకొచ్చేసి కొడుతూ ఇది ఏదో అంటే, సార్ నన్ను ఎందుకు తీసుకొచ్చారు సార్, నేను మా అమ్మ నాన్నను వదిలిపెట్టి ఉండలేను సార్, నన్ను మా ఇంటికి పంపించేయండి సార్ ప్లీజ్ సార్ అని. ఆ డైలాగ్ కూడా ఇంకా మర్చిపోలేదు నేను. అలాగా క్యాజువల్గా జరిగిపోయింది. ఆ సినిమాలో ఒక ఇంపార్టెంట్ రోల్ చేస్తాను నేను, చైల్డ్ ఆర్టిస్ట్గా. 8-9-10 సంవత్సరాల లోపే. ఒక రకంగా చెప్పాలంటే 76-77లో నా ఫస్ట్ ఎంట్రీ కెమెరా ముందు. నేను చూసిన ఫస్ట్ సినిమా షూటింగ్ దానివేరు సూరకర్ణ, రామారావు గారిది, రామకృష్ణ సినీ స్టూడియో. మా నాన్నగారు గురువు గారే వాటన్నిటికీ డిజైన్ ఇదనమాట, ప్లానింగ్. అప్పట్లో రామారావు గారికి చాలా క్లోజ్ ఆయన, వెంకటరామనారెడ్డి గారు అనేసి ఆయన. అప్పుడు ఈ స్టూడియో ఓపెనింగ్ దానివేరు సూరకర్ణతోనే జరిగినట్టు. అప్పుడు వీళ్ళకి ఏదో పాస్లు వచ్చినాయి, వీళ్ళు టౌన్ ప్లానింగ్ డిపార్ట్మెంట్ కాబట్టి. నేను రామారావు గారు పెద్ద ఫ్యాన్, నేను రామారావు గారు, కృష్ణ గారు, వీళ్ళిద్దరంటే పంచప్రాణాలు అన్నమాట. మా నాన్నగారేమో కోయిట్ ఆపోజిట్ నాగేశ్వరరావు గారు, ఆయన రాయలసీమ జిల్లాల్లో వాళ్ళకి ఏదో డిస్టిక్ ప్రెసిడెంట్లు, సెక్రటరీలు అంటారు కదా, అలాంటిది కూడా ఏదో చేశారు ఆయన, నాగేశ్వరరావు గారు. దీనికి అభిమాన సంఘాలకి ఆయన. నేనేమో అసలు ఇంకా అన్నగారు, కృష్ణ గారు అంత ఇష్టం అన్నమాట. ఆ పాసులు ఏదో ఇస్తుంటే మా వాడు రామారావు గారు అంటే బాగా ఇష్టం కదా, సరే ఆ పాసులు హైదరాబాద్కి తీసుకొచ్చాను నన్ను. అప్పుడు తీసుకొచ్చి నాకు బాగా గుర్తు సార్, పైన అదే చీరలు వచ్చే సీన్ ఉంటుంది చూడండి, అది తీస్తున్నారు ఆయన, వస్త్రాభరణం సీను. ఆ సినిమా చూసినప్పుడల్లా నేను ఆ పక్కనే ఉన్నానని ఏమైనా కనపడతానని చూసుకుంటాను. అబ్బాయి సార్ పొద్దున నేను 10:30-11కేమో తీసుకెళ్ళినట్టున్నారు మా నాన్న అక్కడికి. అప్పటి నుంచి ఆయన అక్కడే ఉన్నారు, సాయంకాలం 5:30 వరకు కూడా అక్కడే ఉన్నారు ఆయన, అసలు దిగలేదు. మధ్యాహ్నం భోజనం టైంలో కూడా నేను మా నాన్న అడుగుతున్నా, ఆయన భోజనం రారా కిందకి, రారు నువ్వు సైలెంట్ రా అని చెప్పి తీసుకొచ్చారు ఆయన. సో ఆయన అలాగే అంత ఫస్ట్ టైం అన్నగారిని చూసింది అక్కడ, ఫస్ట్ షూటింగ్, లైఫ్లో షూటింగ్. తర్వాత మళ్ళా అన్నగారిని నేను అప్పుడు కాకి డ్రెస్ వేసుకొని పెద్ద క్యాప్స్ పెట్టుకొని అదేదో దివిసీమ దీనికి వచ్చారు, విరాళాలకి. అప్పుడు నేను మా కడపలోనే చూసా, అక్కడ మామూలుగా చూసా బయట. సో ఫస్ట్ టైం షూటింగ్లో అన్నగారిని చూసింది అక్కడ, దానివేరు సూరకర్ణ. ఓకే. తర్వాత ఇప్పుడు ఇంజనీరింగ్ అయిపోయి సినిమాల్లోకి వెళ్తారంటే, సినిమాల మీద ఇంట్రెస్ట్ ఉండి కూడా మీ నాన్నగారు ఎందుకు, ఆయనకే ఉన్నట్టు అంటే భయం అండి, వేరే ఏం లేదు. అంటే మనం ఇన్ని కష్టాలు చూసాం అక్కడ, మెడ్రాస్లో ఎలా ఉంటుంది అనేది తెలుసు.
వీళ్ళు వెళ్ళి అక్కడ వెళ్ళి ఏమవుతారు, ఏమన్నా మిస్లీడ్ అవుతే వీళ్ళు ఏమవుతారు అనేది ఆయనకి భయం. కాకపోతే నేనేమంటానంటే నేను ఇన్స్టిట్యూట్లో చేరతా, నేను ఇది చేస్తానని చెప్పి ఇది చేస్తే లాస్ట్కి నా బాధ తట్టుకోలేక, అయితే చాలా కాలేజీలో ఉన్నప్పుడే చాలా స్టైలిష్గా మెయింటైన్ చేసేవాడిని. డ్రెస్సులు గిస్సులు అసలు మామూలుగా అసలు ప్రతి ఒక్కరు ఏదో ఒకటి అంటుంటారుగా, నువ్వు యాక్టర్ లాగా ఉన్నావు, ఆ యాక్టర్ లాగా ఉన్నావు, ఈ యాక్టర్ లాగా అంటుంటే మనం ఇంకా అసలు రెచ్చిపోతుంటాం. ఇంకా లాస్ట్కి మా నాన్న వాళ్ళ కొలీగ్స్ కూడా, శంకరనారాయణ మీ వాడు ఏదో అంత ఇంట్రెస్ట్, ఏదో 1 year అంటున్నాడు కదా, ఏదో వదిలి చూడు ఏముంది, మనం అందరం ఉన్నాం కదా, మెల్లగా లాక్కొచ్చేద్దాంలే ఏముంది అది. తర్వాత మా నాన్నగారు 1 year కాదు 2 years టైం తీసుకో, నువ్వు ఇన్స్టిట్యూట్లు గట్రా ఇట్లాంటివన్నీ ఏమొద్దు, నువ్వు ఇంజనీరింగ్ చదివే 4 సంవత్సరాలు చదువు, 6 సంవత్సరాలు చదివావు, స్ట్రాంగ్ ఇంజనీర్ అనమాట నేను. 6 సంవత్సరాలు ఇంజనీర్, 6 years ఇంజనీర్. వద్దు మళ్ళీ ఇన్స్టిట్యూట్లో టైం వేస్ట్ చేసుకోవద్దు, అదేదో ప్రయత్నాలు చేసుకో అని చెప్పి ఉత్తునే పంపకుండా మా నాన్న నన్ను ఒక ఇల్లు తీయించి జాగ్రత్తగా, తర్వాత ఒక కారు ఒకటి ఇప్పించి మెడ్రాస్లో పెట్టారనమాట. ఆ కారు అప్పుడు నెల్లూరులో జాబ్, నాన్న అప్పుడు నెల్లూరులో ఉన్నారనమాట. మా పక్క స్ట్రీట్లోనే ఫతేఖాన్పేట ఏరియా అది, మేము ఉండేది తెక్కెమిట్ట, ఆ పక్క స్ట్రీట్లోనే చిరంజీవి గారి ఇల్లు అనమాట. ఏ ఏరియా? టీ నగర్ కాదండి, నెల్లూరులో. నెల్లూరులో అప్పుడు నాన్న నెల్లూరులో జాబ్ చేస్తున్నారు. చిరంజీవి గారు కారు అమ్ముతున్నారని ఎవరు ఏజెంట్ ద్వారా నాన్నకు తెలిసింది. వెంటనే నాన్న వెళ్ళి చూడడము, చూసి అది పెట్రోల్ బండి తీసుకొని ఆ బండి ఇంకేం మాట్లాడకుండా ఏజెంట్లు చెప్పారు మధ్యలో, సార్ ఆయన చిరంజీవి గారు వాడిన కార్ అది, నెంబర్ కూడా TSC 2 అది, తర్వాత ఆయన పేరు మీదే ఉంది కార్ అది, ఇప్పుడు అమ్ముతున్నారు దాన్ని. ఇంకేం మాట్లాడకుండా మా నాన్న ఫస్ట్ ఆ కారు కొనేసాడు. ఓకే, సెంటిమెంట్ చిరంజీవి గారి కారు. యాక్చువల్గా కొత్త కారు కొనాలని అనుకుంటా ఉండి ఈ విషయం తెలియడంతో అది మైండ్లోంచి తీసేసి ఈ కారు కొనేసాడు అనమాట. కొనేసి తర్వాత మళ్ళీ దాన్ని ఏదో అంతా రిపేర్లు అన్నీ చేసి మొత్తం టింకరింగ్, పెయింటింగ్, బ్రాండ్ న్యూలా. అప్పట్లో అంతా ఆ విజయవాడ నుంచి ఇసూజు ఇంజన్లు తీసుకొచ్చి ఇంజన్లు వేసేసి, డీజిల్ ఇంజన్లు వేసేసి రెడీ చేసి దాన్ని పక్కాగా చేసి మెడ్రాస్లో నన్ను పెట్టాడు. ఇల్లు కారు చేసి ఇక చూసుకున్నాను. నీ కాలేజీకి ఎంత డబ్బులు పంపుతున్నానో దానికన్నా ఇంకొక 1000 రూపాయలు ఎక్స్ట్రా పంపుతూ జాగ్రత్త చూసుకోను అది చేసి ఇంక ప్రయత్నాలు స్టార్ట్ చేసాం. తొలి ప్రయత్నం, తొలి గడప ఎవరు, ఏంటి తొలి రోజుల ప్రయత్నాలు? అప్పుడు ఆ దీనిలలో తిరుగుతునేటప్పుడు ఆ ప్రయత్నాల్లో ఫస్ట్ ప్రెస్ దీంట్లో కలిసినప్పుడు అక్కడ మెడ్రాస్లో పాటిబండ్ల విజయలక్ష్మి గారు, BA రాజు గారు, తర్వాత వీళ్ళందరూ అప్పుడు ప్రెస్లో ఉండేవాళ్ళు. పసుపులేటి రామారావు గారు, పాటిబండ్ల విజయలక్ష్మి గారు ఫస్ట్ దాసనారాయణరావు గారి దగ్గరికి తీసుకెళ్తే ఎవరు ఏంటి అనేది అప్పుడు చేసుకుని చెప్తాను నేను, బాగానే ఉన్నాడు కుర్రాడు అన్నట్టుగా గురువు గారు ఫస్ట్ లేదు చూద్దాం ఇది అన్నారు. తర్వాత నేను రెగ్యులర్గా కాంప్లెక్స్కి వెళ్తుండేవాడిని, టచ్లో ఉండేవాడిని. తర్వాత ఒకసారి మన వడ్డే రమేష్ గారు వచ్చారు ఆఫీస్కి, అక్కడికి వస్తే, రమేష్ మీ షూటింగ్ జరుగుతుంది కదా, PL రాయ్ గారు కెమెరా కదా, మనోడితో ఫోటోలు తీయించి, మనోడికి కుర్రోడు బాగున్నాడు కుర్రోడు, అతనితో లైటింగ్ చేసి ఫోటోలు తీయించు కొంచెం అంటే, ఆయన సరే అండి రావా షూటింగ్కి రాను. అప్పుడు ఏడుకొండల స్వామి అని ఒక షూటింగ్ జరుగుతుంది. మరి అరుణ్ గోవిల్ గారు, మన కమలాకర్ కామేశ్వరరావు గారు డైరెక్షన్లో లవకుశ కెమెరామెన్ ఆయన, పెద్ద ఆయన PL రాయ్ గారు జరుగుతూ ఉంది అక్కడ స్టూడియోలో. ఫస్ట్ ఆయన స్టిల్స్ తీశారనమాట. ఆయన చూడగానే మా గురువు గారు ఇంకేం మాట్లాడలేదు. తర్వాత ఆయనది అప్పుడు గురువు గారిది వచ్చి నియంత అని జరుగుతూ ఉంది, మన వినోద్ కుమార్ హీరో. సో అక్కడ నియంత షూటింగ్లో మళ్ళీ మన P ప్రకాష్ రావు గారు, పెద్ద ఆయన భాష కెమెరామెన్ ఉన్నారు, ఫోటోగ్రాఫర్ ఆయన ప్రకాష్ రావు గారు. ప్రకాష్ గారితో నేను పనిచేసాను, నేను అసిస్టెంట్ డైరెక్టర్ గా ఆయనతో పనిచేసాను. ప్రకాష్ గారు బ్రహ్మనాయుడు సినిమాకి గురువు గారి దగ్గర నా సెకండ్ ఫిల్మ్ అనమాట. ఓకే, సూపర్, వండర్ఫుల్ కెమెరామెన్, గ్రేట్ మ్యాన్. ఆయన చేశారు లైటింగ్ చేసి, ఆయన స్టిల్ చేసి స్క్రీన్ టెస్ట్ చేసింది అక్కడ చేసి, తారక ప్రభు
దీంట్లో బ్యానర్లో 3 సినిమాలు అగ్రిమెంట్ చేసుకున్నాను. ఓహో, 3 సినిమాలు చేయాలని అగ్రిమెంట్ చేశారు. చేసుకొని 1016 అడ్వాన్స్ ఇచ్చారు గురుగారు ఫస్ట్. తర్వాత అలాగా ఇదైంది. ఈ లోపల ఏమైందంటే అప్పట్లో వచ్చి చోలా హోటల్లో జిమ్ ఉండేది. జిమ్కి రెగ్యులర్గా వెళ్తుండే వాళ్ళం మేము. అప్పట్లో ఎలాగంటే 100 రూపాయలు కట్టేసి వెళ్ళిపోయి చేసేసుకోవచ్చు అనమాట. మెంబర్షిప్ కాకుండా ఏ రోజు కారోజు చేసుకోవచ్చు. తర్వాత స్టీమ్ బాత్, సోనా అన్నీ యూజ్ చేసుకోవచ్చు. అన్నీ మన వాళ్ళందరూ ఆర్టిస్టులు చాలామంది వస్తుంటారు. అక్కడ ఒకసారి ఏం జరిగిందంటే ఈ లోపల అల్లు అరవింద్ గారు అక్కడ కనపడడం జరిగింది. ఆయన నన్ను మామూలుగా ఇలా చూసి హాయ్ కార్తీక్ అన్నాడు. నాకు కార్తీక్ అనగానే నేను ఇలా చూసి సార్ నేను కార్తీక్ని కాదు సార్, నేను రాజ్ కుమార్ని సార్. ఎవరు మీరు ఇదన్నారు. ఏ ఊరు ఇదన్నారు. ఇట్లా సార్ ఆంధ్ర సార్. ఏ పని మీద వచ్చారు, ఇక్కడ ఏం చేస్తుంటారు? ఇట్లా ఆర్టిస్ట్ అవుదామని వచ్చాను సార్ నేను. ఏం చేస్తున్నారు ఇప్పుడు? ఏం లేదు సార్, ఇట్లాగా దాసనారాయణరావు గారు స్క్రీన్ టెస్ట్ చేశారు సార్ నాకు. అంతే, ఇదే జరిగింది. ఓకే ఓకే అనేసి ఆయన మామూలుగా నేను నా పని నేను కరెక్ట్గా 3 డేస్కో 4 డేస్కో మళ్ళీ నేను మామూలుగా రోజు తారక ప్రభు కాంప్లెక్స్కి వెళ్తుంటాం కదా, అందరి దగ్గర మామూలుగా మాట్లాడుకుంటూ అలాగే ఉంటే సడన్గా ఒకరు వచ్చి బాయ్ గురువుగారు రమ్మంటున్నారు మిమ్మల్ని. లోపలికి వెళ్ళా, చేతులు కట్టుకొని గురుగారు ఎరా నీ గురించి అప్పుడే అందరూ ఎంక్వైరీ చేస్తున్నారు అన్నారు. సైలెంట్గా ఊరికే నవ్వుతూ అలా ఉండిపోయా. అంటే ఏం లేదురా, మన అరవింద్ ఫోన్ చేశారు నాకు, వెళ్ళి ఒకసారి కలువు, మన మనిషే అరవింద్ గారు, మంచి ప్రొడ్యూసర్, వెళ్ళి కలువు, మనది టైం పడుతుంది కదా, ఇంకొక 2 నెలలు 3 నెలలు టైం పడుతుంది, ఈ లోపల వెళ్ళి కలువు అక్కడ ఏదన్నా. అలాగే గురువు గారు అని చెప్పేసి వెంటనే అక్కడి నుంచి అరవింద్ గారి దగ్గరికి వెళ్ళాం. వెళ్తే అప్పుడు డబ్బు భలే జబ్బు అని ఒక సినిమా అల్లు ఆర్ట్స్ అని కొత్తగా బ్యానర్ పెట్టారు. మామూలుగా గీతా ఆర్ట్స్ అని పెద్ద సినిమాలు చేస్తుంటారు, చిన్న సినిమాలు చేయడం కోసం అని అల్లు ఆర్ట్స్ అని స్టార్ట్ చేశారనమాట. చేసి అందులో ఇది ఒక విసు గారి పిక్చరు రీమేక్ అనమాట. వరవు నల్ల ఉరవు అనేసి ఒక సినిమా ఏదో, అది మన తెలుగులో మారుతిరావు గారును గోపాలరావు గారు అన్నపూర్ణమ్మ గారు అలా చేశారు. నేను అందులో హీరోగా పెట్టారు. గోపాలరావు గారికి కొడుకు. ఇంకా తర్వాత నాకు మన హరిత గారు ఉన్నారు కదా, ఇప్పుడు హరిత గారు ఉన్నారు కదా, మా ఇద్దరికి డెబ్యూట్ అనమాట ఆ పిక్చర్, ఫస్ట్ పిక్చర్. తర్వాత సినిమా, కానీ నాకు అది ఆ సినిమా 7వ సినిమాగా రిలీజ్ అయింది. తర్వాత ఈ లోపు ఏంటంటే మా గురువు గారి దగ్గర నాకు అశ్విని దత్ గారు, త్రివిక్రమరావు గారు, దేవి వరప్రసాద్ గారు ముగ్గురు కలిపి సేమ్ ఇలాగే వాళ్ళు ఒక చిన్న బ్యానర్ స్టార్ట్ చేశారు. ముగ్గురు అగ్ర నిర్మాతలు కలిసి తేజస్విని ఫిలిమ్స్ అని ఒకటి స్టార్ట్ చేశారు. దాంట్లో నిన్ను హీరోగా పెడుతున్నాను, అమ్మ రాజీనామా టైటిల్ ఇదని చెప్పి మా గురువు గారు ఫస్ట్ బిగినింగ్. తర్వాత అది విజయవాడలో షూటింగ్ జరిగింది. అక్కడ ప్రెస్ మీట్లు, ఇక్కడ సక్సెస్ మీట్లు, రవీంద్ర భారతిలో ఆడియో రిలీజ్ ఫంక్షన్. ఇప్పటికీ మదర్స్ డే అంటే ఆ సినిమా ఎక్కడో ఏదో ఒక ఛానల్లో వస్తానే ఉంటుంది. రవీంద్ర భారతిలో అమరాజీనామా ఫంక్షన్ జరిగింది. అవును అవును, ఆ ఫంక్షన్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లాగా చేశారనమాట. అద్భుతంగా మాట్లాడారు చిరంజీవి గారు. స్పీచ్ నాకు బాగా గుర్తు. తర్వాత సో అది దట్ ఈస్ హౌ యూ స్టార్టెడ్. ఇంకా అక్కడ నుంచి వరుసగా అప్పుడు ఈ నా సెకండ్ పిక్చర్ నుంచే బిఆర్ రాజు గారు అంటే మా ఇంటి పక్కనే ఉండేవాళ్ళు. టీ నగర్లో మా ఇంటికి జస్ట్ ఒక 5వ ఇల్లు 6వ ఇల్లు ఉండేవాడు ఆయన రాజుగారు. అప్పుడు డైలీ అటు ఇటు వెళ్ళేటప్పుడు చూసి పరిచయం, తర్వాత ఈ ప్రెస్ మీట్లో కలిసినప్పుడు, ఇంకా తర్వాత ఆయన మీ ఫొటోస్ ఇవ్వండి నాకు కొన్ని ఇదని చెప్పి అప్పుడు ఆయన చాలా వర్క్ చేశాడు. సినిమా తర్వాత అసలు గ్యాప్ లేకుండా అసలు నేను డైలీ 3 షిఫ్ట్లు పనిచేసేలాగా అంత బిజీ చేశాడు, ఏ మాటకు ఆ మాట. తర్వాత సెకండ్ ఫిల్మ్గా వచ్చింది అమరాజీనామా. తర్వాత వచ్చిన సెకండ్ ఫిల్మ్ ఇమ్మీడియట్ సంసారాల మెకానిక్ మన రేలంగి నరసింహారావు. తర్వాత ఇమ్మీడియట్గా నాగబాల, తేనండాల్ ఫిలిమ్స్ మన రామనారాయణ గారు.
తర్వాత ఇమ్మీడియట్గా 4వ పిక్చరు కాలేజీ పిల్లోడు, కాట్రగడ్డ ప్రసాద్, అక్కినేని నాగేశ్వరరావు గారికి అల్లుడు, నేను యమున గారు చేసాం సార్. అందులో నేను గెస్ట్ అపీరెన్స్, ఒక సాంగు, ఒక 3 సీన్స్ అంతే. ఆ సినిమా రిలీజ్ అవ్వడము నాకు ఓవర్ నైట్ 10 సినిమాలు వచ్చేసింది ఆ ఒక్క సాంగ్తో. ఆ ఏమి హాయిలే ఓహలా అని ఒక సాంగ్ ఉంటుంది. నా సాంగ్కి విజిల్స్ కొట్టడం అనేది థియేటర్లో నాకు ఏం అర్థం కాలే, కళ్ళలో నీళ్ళు వచ్చేసినాయి నాకు, అలా ఉండిపోయాను నేను. అసలు అంత క్రేజ్ వచ్చింది ఆ సాంగ్తో. అవతల అక్కినేని నాగేశ్వరరావు గారు ఉండగా ఆయన స్టెప్పులు వేస్తుండగా. సో ఆ సినిమాతో క్లిక్ అక్కడి నుంచి అందుకుంది, ఇంకా అక్కడి నుంచి అందుకుంది. నన్ను సోలో హీరోగా ఇంట్రడ్యూస్ చేసింది తమ్మారెడ్డి భరద్వాజ్ గారు. అది నాగజ్యోతి. అడ్సిమిల్ కృష్ణారావు గారు వాళ్ళు కలిసి తీసిన సినిమా అది. ఆయన డైరెక్షన్, భరద్వాజ్ గారి డైరెక్షన్, అడ్సిమిల్ కృష్ణారావు గారు ప్రొడ్యూసర్స్. అసలు ఇంకా సోలో హీరోగా ఎన్ని సినిమాలు కంటిన్యూ? మొత్తం ఇంతవరకు 74 సినిమాలు పోయా హీరో. తెలుగు, తమిళ, కన్నడ 3 లాంగ్వేజెస్ కలిపి. దాంట్లో 27 సినిమాలు హీరో. 27 సినిమాలు హీరోగా, మిగతావన్నీ ఎక్కువ డ్యూయల్ హీరోస్, ఇద్దరు హీరోలు, బ్రదర్స్ గెస్ట్ అపీరెన్స్ కలిపి 74. 27 సినిమాల హీరోగా చేసిన తర్వాత రావాల్సిన రేంజ్ వచ్చిందా యాక్చువల్గా? అప్పటికి హీరోగా వాట్ వాజ్ యువర్ రేంజ్? అంటే భయ్యా నేను ఓపెన్గా చెప్తా, ఇక్కడ ఇందులో ఇదేం లేదు. ఎప్పుడైనా సరే హీరోకి కౌంట్ వచ్చేసి స్టార్డమ్ ఎక్కడో వచ్చాడు, ఒక బ్రేకింగ్ పాయింట్ అనేది ఉండాలి. నాకు కరెక్ట్గా ఆ పాయింట్ దగ్గరికి వచ్చేలోపు, ఇప్పుడు ఎందుకంటే చిరంజీవి గారి లాగా సొసైటీలో ఉంటే చిరంజీవి గారి లాగా ఉంటాడు, భలే ఉంటాడు మనిషి అన్నట్టు బయట సొసైటీకి బాగుంటుంది. కానీ ఇండస్ట్రీకి వచ్చే లోపల, ఫీల్డ్కి వచ్చే లోపల ఏమవుతుంది అంటే మీరు ఏం చేసినా కూడా ఆ ఇదే వస్తుంది అన్నమాట. సో అది మీరు, నేను యాజ్ ఏ బ్రదర్గా మిమ్మల్ని నేను అడుగుతున్నాను, మిమ్మల్ని ఇది మంచిది అంటారా, పాజిటివ్ అంటారా, నెగిటివ్ అంటారా? మీరు చెప్పండి. నిజంగా ఇప్పుడు ఆ రోజుల్లో ప్రతి ఒక్కరు కూడా చూస్తున్నాడు, అందరూ చిన్న చిరంజీవి, జూనియర్ చిరంజీవి. ఇప్పుడు ఉన్నాను నేను. దీనికోసం నేను ప్రత్యేకంగా నేను చేసుకోవాల్సిన ఏమీ లేదు కదా. కాకపోతే ఏంటంటే అది ఏంటో మరి దేవుడి. కాకపోతే ఒక్కటి మాత్రం చెప్పుకోండి, చిరంజీవి గారి లాగా, ఆ లాగాలో చాలా అర్థాలు వస్తాయి. లాగా ఉంటాం తప్ప ఆయన అదృష్టానికి, ఆయన స్ట్రేచర్కి మనం ఎక్కడ కూడా సరిపోము. సో అక్కడ ఆ పాయింట్ దగ్గర నాకు మైనస్ అయింది. అంతేగా మరి. ఎందుకంటే అప్పుడు మేము వచ్చిన బ్యాచ్, మా బ్యాచ్ మొత్తం నేను, మన శ్రీకాంత్, విక్రమ్ తమిళ్లో, తర్వాత అజిత్, తర్వాత దొంగ ఆనంద్, తర్వాత ఒక ఇట్లాగా ఒక 7-8 మంది ఉన్నాం హీరోలు అప్పుడంతా. వీళ్ళల్లో అందరికన్నా ముందు మనం స్టార్ట్ అయింది కెరీర్. తర్వాత వీళ్ళు క్రాస్ చేసి వెళ్ళిపోయారు మనం. అంటే మనకేంటంటే ఈ ఒక్క పాయింట్, ఏం చేస్తున్నా చిరంజీవి గారి లాగే కనపడుతుంది. అది బయట, అదే చెప్తున్నాను కదా, బయట బాగుంటుంది అది మాట్లాడుకోవడానికి, కానీ ఇండస్ట్రీ పరంగా అది డెఫినెట్గా చేసే ప్రతి క్యారెక్టర్ ఆయనతో కంపారిజన్ రావటం. లేకపోతే ఇంకోటి ఏంటంటే సార్, ఇప్పుడు ఆయనకు పనిచేసే కోరియోగ్రాఫర్సే వాళ్ళ దగ్గర నేను పనిచేసేవాడిని. తర్వాత ఇప్పుడు ఆయన సినిమా రిలీజ్ ఇక్కడ అవుతుంటే నా సినిమాలు ఇటు అవుతుంటాయి అన్నమాట. అన్ని కంపారిజన్, ఇప్పుడు ప్రింట్ మీడియాలో కానీ లేకపోతే ఇంకోటిలో కానీ, ఇప్పుడు చిరంజీవి గారి ఫోటో ఒకటి వస్తే ఇంకొక 2వ పేజీలోనో 3వ పేజీలోనో నాది ఒకటి వస్తుండేది. కంపారిజన్స్ అనమాట, అన్ని కంపారిజన్స్. ఇప్పుడు ఆయన దిగ్గజం, శిఖరం, హిమయం అంత లెవెల్లో ఉన్న మనిషి. ఇప్పుడు మనది ఏమవుతుంది, ఆయనతో పోలిక అనే లోపల ఏమవుతుందంటే మనం ఒక మర్రి చెట్టు కింద కలుపు మొక్కలాగా. అంతే కదా సార్. ఇది ఆనందించాలో బాధపడాలో ఇప్పుడు నాకే అర్థం కాదు. మధ్యలో నేను ఏం చేశానంటే, ఈ లాభం లేదు ఇంకా మనం చెప్పి కర్ణాటకకి వెళ్ళిపోయాను. కర్ణాటకకి వెళ్ళిపోయి ఈ విషయం అందరూ అనుకోవటం అప్పట్లో మా అందరికి తెలుసు, నువ్వు కూడా మనం సరదాగా మాట్లాడుకునే వాళ్ళం కదా. అవును, కానీ ఇంత సఫర్ అయ్యావు దాని గురించి అనేటువంటిది. సఫర్ ఏంటి భయ్యా, అసలు నేనైతే అసలు నా సొంత సినిమాలో ఇంత కష్టపడి నా డబ్బులు పెట్టి చేసుకుంటున్నాను, మనం మళ్ళీ ఇది కనపడకూడదని చెప్పి మీసాలు తీసేసి
అంటే ఆనంద విషాదం ఇది. కన్నీళ్ళతో కూడిన ఆనందం అంటారు చూసారు. అలా అంటే హ్యాపీ, ఆయనలాగా ఉండడం అనేది సంతోషమే. ఇండస్ట్రీకి అది పనికిరాదు. అంటే ఉండటం ఎగ్జాక్ట్ ఫిగర్ కూడా అని కాదు, కొంతమంది తగులుతాయి. నేను ఈ ఇంటర్వ్యూ ద్వారా ఒక విషయం చెప్పదలుచుకున్నాను. కొంతమంది మిమ్మల్ని తొక్కేశారు సార్ అందరు. నేను చెప్పాను, తొక్కే వాళ్ళు ఏంటంటే టీవీలో కూడా రానివ్వరండి. అంటే వాళ్ళు ఒక్కసారి కన్నెర్ర చేస్తే అసలు మనం సినిమా కాదు, టీవీ కాదు, లాస్ట్కి యూట్యూబ్లో కూడా కనపడమ్మా. అది కాదు, ఆయన తొక్కేదనంత పెద్దోడు కాదు ముందు అసలు. కాదు అసలు అలా కాదండి. అసలు ఆయన మన గురించి పట్టించుకుంటారా చెప్పండి. ఆయన ఎంత రేంజ్లో ఉన్నారు. ఆయన ఇంకా ఒకసారి నాకు బాగా గుర్తు, మనం ఈ కార్గిల్ దీనికోసం అనేసి ఇక్కడ అన్నపూర్ణ స్టూడియో నుంచి బయలుదేరాం. చిరంజీవి గారు ఉన్నారు అక్కడ. మేమందరం వెళ్ళి అన్నయ్య, మామూలుగా అన్నయ్య అన్నయ్య అంటుంటాం. అన్నయ్య నమస్తే అన్నయ్య, రాజ్ కుమార్ ఇలా రావయ్యా. మొన్న ఏదో మీసం పెట్టి ఒక గెటప్ నీది పేపర్లో, అంటే ఈనాడు పేపర్లో రోజు వాళ్ళ సీరియల్స్ అని ఫొటోస్ వస్తాయి ఇంత బాక్స్. దాంట్లో చేస్తున్నప్పుడు ఆయన కాదు, ఈ థమ్స్ అప్ జ్వాల అని చెప్పాను, అది డైలీ అడ్వర్టైజ్మెంట్స్ వచ్చేది. వాళ్ళు వేసుకుంటారు. అందులో ఈ మీసం గట్రా ఇలా పెట్టి ఒక సిపాయి, మన మిలిటరీ ఆర్మీ గెటప్. అది రాజమౌళి ఇలా రావయ్యా, ఆ గెటప్ బాగుందయ్యా. అంత ఆయన ఇప్పుడు మనం పిలిచి చెప్పాల్సిన అవసరమే లేదు, అంత డౌన్ టు ఎర్త్ మనిషి ఆయన. పిలిచి బాగుంది గెటప్, ఏంటి బాగా ఎక్సర్సైజ్ చేస్తున్నాం, చెయ్యి బాగా చెయ్యి, ఇప్పుడు ఏం చేస్తున్నాం ఇంకంటే ఇలా జరుగుతుంది సార్, అంత ఇదిగా చెప్తారు ఆయన. వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. ఆ రోజుల్లో విపరీతంగా అనుకునేవాళ్ళు సార్. ఇప్పటికీ సార్ జూనియర్ చిరంజీవి ఇప్పటికీ అదే గోలే సార్. కాకపోతే ఏంటంటే నాకు ఓకే అనుకొని వెళ్ళిపోతుంటాను. అది కాకుండా ఒకసారి ఈ టీవీ సీరియల్స్లో బాగా ఫ్లరిష్ అవుతున్న టైంలో ఎంటర్టైన్మెంట్ అనేది డక్కన్ క్రానికల్ అనుకుంటాను, వాళ్ళ సప్లిమెంటరీలో. కరెక్ట్. అవును, ఇది మెగాస్టార్ ఆఫ్ టెలివిజన్ మెగాస్టార్ అనే నాకు అక్కడ గుండెలో రాయబడిపోయింది. మళ్ళీ ఇక్కడ ఇలాగ వచ్చిందా అనుకున్నా. ఒకసారి నేను మన ఆర్కే టెలి షో రాఘవేంద్రరావు గారి మనోయజ్ఞం సీరియల్లో షూటింగ్లో ఉన్నాను. ఇది 2001. మన ఝాన్సీ గారు ఉన్నారు కదండి, మన యాంకర్ ఝాన్సీ గారు, మదర్ క్యారెక్టర్ ఝాన్సీ గారు చేస్తున్నారు. నెక్స్ట్ డే సెట్లో వచ్చినప్పుడు, ఏమండి ఈరోజు మీది క్రానికల్లో కవర్ పేజ్ వచ్చి మీది మెగాస్టార్, టెలివిజన్ మెగాస్టార్ అని వచ్చిందండి మీది. అది అనగానే నాకు ఒక్క నిమిషం ఏం అర్థం కాల. సరే వెంటనే మా అసిస్టెంట్స్ పంపించాము, ఒక 5 కాపీలు పట్టురండి అంటే తీసుకొచ్చారు. ఇది ఇంటర్వ్యూ వచ్చి చెన్నైలో మామూలుగా ఏమంటే ఒక ఇంగ్లీష్ పేపర్ వాళ్ళు మీది ఇంటర్వ్యూ తీసుకుంటారా అంట అని చెప్తే, ఇదే పవిత్ర బంధం బాలాజీ టెలిఫిల్మ్ షూటింగ్లో. సరే అని వచ్చారు, తీసుకొని వెళ్ళిపోయారు వాళ్ళు. ఇట్లా కవర్ పేజీలు వేసి ఇవన్నీ వేస్తారు, మనకు తెలియదు కదా. మామూలుగా ఏదో మ్యాటర్ తీసుకున్నారు వాళ్ళు, ఇచ్చాం, మ్యాటర్ ఇచ్చాం. తర్వాత అది కవర్ పేజ్ వచ్చింది మా అలాగా టెలివిజన్ మెగాస్టార్ అని వేసారన్నమాట. వేస్తే మళ్ళీ టీవీలో ఇలాగ వచ్చింది అనుకున్నా. ఏంటి భయం ఉండేది? ఇప్పుడు చిరంజీవి గారు ఏమని అనుకుంటారు అంటే నా భయం అంతా ఒకటే. ఇప్పుడు ఆయన మెగాస్టార్ ఉన్నారు, టెలివిజన్ మెగాస్టార్ అని మళ్ళీ మనం అంటే వీడేంటి కావాలని గెలుపుతున్నాడో ఏంటి అన్నట్టుగా వాళ్ళు ఏమన్నా అనుకుంటారేమో అని. వాళ్ళు అసలు పట్టించుకోరు, నాకు తెలుసు ఆ విషయం, కానీ అనుకుంటారేమో అని నా చిన్న గిల్టీ ఫీలింగ్. ఇంకోటి అంటే మెగా అనగానే ఎవరికి ఇమీడియట్ గా రిఫర్ అయ్యే పదం చిరంజీవి గారు. ఇంకొక ఇన్సిడెంట్ జరిగింది సార్ నాకు, అది మర్చిపోలేని ఇన్సిడెంట్. రౌడీ ఎమ్మెల్యే అని ఒక సినిమా చేశాం. అది వంగవీటి మోహన్ రంగారావు గారి క్యారెక్టర్ నేను చేశాను, విజయవాడ రంగా గారి క్యారెక్టర్. ఆ సినిమా ప్రొడ్యూసర్స్ కూడా రంగా గారు అనుచరులే అనమాట. ఎన్ శంకర్, తర్వాత వాసు గారు అనేసి వాళ్ళు ఉన్నారు, వాళ్ళు తీశారనమాట. సినిమా ఫస్ట్ కాపీ వచ్చేటప్పుడు టైటిల్స్లో ఒకసారి నవ్వుకుంటూ ఇంటికి వచ్చారు, మహాలింగపురంలో ఇల్లు ఉండేది నాకు అప్పుడు. వచ్చి అన్నా ఫస్ట్ కాపీ ఈరోజు మనం చూస్తున్నాం దేవి శ్రీదేవిలో, నీ టైటిల్ చూడు ఎలా ఉందా అన్నారు. ఏమి నా టైటిల్ ఏం వేసింటో రాజ్ కుమార్ అని వేసింటావు. నేను పెద్దగా ఏదో హడావిల్లో ఉన్నా. సరే అని వెళ్ళాం, ఈవినింగ్ కూర్చొని చూస్తుంటే స్టార్ మోనార్క్ రాజ్ కుమార్ అని వచ్చింది. స్టార్ మోనార్క్ ఏంటండి ఇది అన్న. మధ్యలో టీకో దేనికో ఆపితే ఏంటండి అదే అన్న. స్టార్ మోనార్క్ వేసాం మేము.
మీకు దండం పెడతాను సార్, ఇలాంటి స్టార్డమ్లు ఇవి సుప్రీం హీరోలు మెగాస్టార్లు లేకుంటే ఇంకోటి ఇట్లాంటివన్నీ వద్దండి, మామూలుగా రాజ్ కుమార్ అనేయండి, ఇది ఫస్ట్ కాపీయే కదా, నెక్స్ట్ తీసే ఇవన్నీ అలా తీసేయండి మీరు, దయచేసి వద్దండి. నేను వాళ్ళు వంగవీటి మోహన్ రంగా గారి మనుషులు అసలు ఎవరి మాట వినరండి, వాళ్ళు అసలు క్వశ్చనే లేదు. మా హీరోని మేము హైలైట్ చేసుకుంటున్నాం, మమ్మల్ని ఎవరు అడుగుతారు, మమ్మల్ని ఎవరు అడగరు, మమ్మల్ని మా దగ్గరకు కూడా రారు ఎవరు. అలా కాదు సార్, మీరు కొంచెం అర్థం చేసుకోండి అన్నట్టుగానే ఏదో ప్రీవ్యూలో ఎవరో చూశారు, గురువుగారికి తెలిసిపోయింది ఆ విషయం, దాసనారాయణరావు గారికి. నన్ను పిలిచి అరగంట సేపు తిట్టాడు ఆయన. ఏమనుకుంటున్నావురా నువ్వు అసలు, స్టార్ మోనార్క్ ఏం సాధించావు నువ్వు, స్టార్ మోనార్క్ రా నువ్వు, ఎన్ని హిట్లు ఇచ్చావు నువ్వు అంట. గురువుగారు మీకు దండం పెడతాను, నాకు అసలు ఏం తెలియదు, నేను అప్పటికి చెప్పాను సార్, వాళ్ళు చెప్తే వాళ్ళు అసలు నా మాట వినలేదు సార్, మమ్మల్ని ఎవరైనా వచ్చి అడిగితే అప్పుడు చూసుకుంటాం మేము, మమ్మల్ని మా దాకా ఎవరు రారు అంటున్నారు, వాళ్ళు వినట్లేదు సార్ మాట. ఎవరు వాళ్ళు అన్నారు. ఇట్లా రంగా గారి మనుషులే సార్ వాళ్ళు, నేను వేసిన క్యారెక్టర్ కూడా వంగవీటి మోహన్ రంగా గారి క్యారెక్టరే సార్ అనగానే గురువుగారు ఒక నిమిషం, తప్పురా నువ్వు చేసిన తప్పురా అంటాడు ఆయన. సార్ నేనేం చేయలేదు గురుగారు, నిజంగా మీ పాదాల సాక్షిగా చెప్తున్నాను, నాకు అసలు ఆ పేరు కూడా తెలియదు సార్, నాకు స్టార్ మోనార్క్ అనేది ఒకటి ఉంటుంది అనేది కూడా తెలియదు సార్ నాకు. ఇంకా తర్వాత ఆయనే ఇట్లా ఇవన్నీ నీ కెరీర్కి ఎఫెక్ట్ అవుతాయరా, నువ్వు నీకు తెలిసి చేస్తావా అంటే నేను ఇంకా నా వల్ల కాక ఇంకా కంట్లో నీళ్ళు అలా పెట్టుకుని అలా ఉండిపోయాను నేను గురుగారు ఎదురుగా. ఇట్లాంటివన్నీ అనమాట, మూలిగేది కొబ్బరి బొండం అన్నట్టు. ఇంతకీ ఉందా పోయిందా, అది తీసారా? ఏమి తీయలేదు సార్ వాళ్ళు, దాని పాటికి అది రిలీజ్ చేశారు. అలాగే ఆ టైటిల్ కార్డ్ చూసినప్పుడు అలా నాకు నేను ఏదో ఒకలాగా ఉంటుంది అన్నమాట ఫీలింగ్. ఇంతకీ సార్ ఏ రేంజ్ ఆఫ్ స్టార్ రాజ్ కుమార్? ఏ రేంజ్ లేదు, యాక్టర్, ఒక యాక్టర్ రాజ్ కుమార్ మంచి ఆర్టిస్ట్ అని పేరు తెచ్చుకున్నాం. ఏ స్టార్డమ్స్ అట్లాంటివన్నీ ఏం లేదు. కాకపోతే ఒకటి ఏంటంటే, నాకు కర్ణాటకకి వెళ్ళానని చెప్పాను, ఇక్కడ నుంచి వెళ్ళిపోదాం, ఇదే కష్టం అక్కడ పడదాం చెప్పి అక్కడికి వెళ్ళగానే వెళ్ళడమే ఒక చిన్న స్పీడ్ బ్రేకర్ పడింది నాకు. నా పేరుతో ఒక దిగ్గజం ఉన్నారు ఆయన అక్కడ, కన్నడ కంఠీరవ రాజ్ కుమార్ గారు. ఆ పేరు ఆయనకి తప్ప ఇంకా నా దృష్టి నేనే అనుకుంటా, నేను ఆ పేరు ఆయనకే సరి. అక్కడ వెంటనే ఏం ఆలోచించకుండా భారీ ఎత్తున ప్రెస్ మీట్ పెట్టా అక్కడ. పెట్టి నేను పేరు చేంజ్ చేసుకోవడం కోసం ఈ ప్రెస్ మీట్ పెడుతున్నాను. నేను ఈ పేరు పెద్ద ఆయనకి తప్ప ఎవరికి ఉండకూడదు ఇక్కడ. కన్నడ కంఠీరవ నట సార్వభౌమ రాజ్ కుమార్ గారు, ఆయనకే ఉండాలి ఆ పేరు, రాజ్ కుమార్ అనే పేరు. నా పేరు రాజ్ కమల్గా మార్చుకుంటున్నానని అక్కడ ప్రెస్ మీట్లో అనౌన్స్మెంట్ ఇచ్చాను. మీరు నమ్మరు సార్, ఇది ఆల్ పేపర్స్లో వైరల్ అయిపోయింది. అది అయిపోయి 10 రోజుల్లో సినిమా వచ్చింది, నా ఫస్ట్ పిక్చర్ కెంపు మిగులు సినిమా కన్నడలో. తర్వాత వరుసగా 6 సినిమాలు చేశాను. కాకపోతే అక్కడ నాకేంటంటే పెద్ద స్టార్డమ్ వచ్చేంత సక్సెస్ పల్లా. ఇప్పుడు నాకన్నా 1 year ముందు సాయి వచ్చిన్నాడు అక్కడ, సాయి కుమార్ గారు. ఆయన పోలీస్ స్టోరీ అసలు మాస్ హిట్ అన్నమాట, హ్యూజ్ హిట్. ఇంకా కెరీర్ బిగినింగ్ లో ఇంకేదైనా డిసప్పాయింట్మెంట్స్ ఉన్నాయా? డిసప్పాయింట్మెంట్స్ అంటే ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. భారతి రాజా గారి దగ్గరికి వెళ్ళే అవకాశం కుదిరింది నాకు అక్కడ. బిగినింగ్ డేస్లో ఇంకా ఏమి స్టార్టే కాలేదు, కానీ భారతి రాజా గారి దగ్గరికి ఒక ద్వారా వెళ్ళాం. ఆ రోజుల్లో భారతీ రాజా గారి దగ్గర పేరు చెప్తే అసలు ఆయన ద్వారా ఒక ఆర్టిస్ట్ బయటకు వచ్చాడు అంటే ఆయన చేతి నుంచి ఇంకంతే అనమాట, ఫిక్స్డ్ అనమాట. ఇంకా భారతి రాజా హీరో, భారతి రాజా హీరోయిన్ అలా పేరు అనమాట. వెళ్ళగానే ఒక 3 ఫోటోలు మామూలుగా యషికా కెమెరాతో మన దగ్గర ఉండేవి కదా చిన్న చిన్న కెమెరాలు, అలాంటి యషికా కెమెరాతో తీసుకున్న 3 ఫోటోలు అనమాట. చూశాడు, ఆ 3 ఫోటోలతో సెలెక్టెడ్ అంతే. ఆయనకి ఆర్ సెంటిమెంట్ అంట, తన ఆర్టిస్టులందరి పేర్లు ఆర్తో స్టార్ట్ అవ్వడం అని. రాజ్ కుమార్ ఓకే ఆర్తో ఉంది. నన్ను తర్వాత అమ్మాయి రంజిత
సో మా ఇద్దరికి ఇద్దరు తెలుగే, ఆమె తెలుగు నేను తెలుగు. తమిళ సినిమా, భారతీరాజా గారి డైరెక్షన్, ఇళయరాజా మ్యూజిక్. ఆ సినిమా నాడోడి తెండ్రల్. ఏమైందంటే కరెక్ట్గా ఇంకా 4 రోజుల్లో మేము ఈ కుట్రాలం పొల్లాచి ఇటు సైడ్ షూటింగ్కి వెళ్ళాలి. ఇంకా మేము వేరే ఎక్కడ కమిట్మెంట్స్ ఏమి లేవు కదా, మనం 4 రోజులు వెళ్తున్నాం. వెళ్ళామంటే 35 days ఏకదమ్ షెడ్యూల్ మంది, వేరే ఇదేం లేదు కదా, హెల్త్ జాగ్రత్త చూసుకోండి అది ఇది అంటుంది. ఏమీ లేదు సార్, నేను నోరు మూసుకొని ఉండొచ్చు కదా, ఎక్కడ ఏ కమిట్మెంట్స్ లేవు సార్. దాసనారాయణరావు గారు మాత్రం ఒక స్క్రీన్ టెస్ట్ చేసి ఇది చేశారు, ఇక్కడ తమిళ్లో మాత్రం ఏమీ లేదు సార్, అస్సలు మీరే ఫస్ట్ అన్నట్టుగా చెప్పాను. ఆయన చెప్పడం ఎన్న బేస్ వాయిస్ ఆయన ఎన్న సున్నా తిరిపి సొల్లు అన్నాడు. అంటే చెప్పాను ఇలా దాసనారాయణరావు గారు స్క్రీన్ టెస్ట్ చేసి ఇది చేశారు సార్. வெளியில் உட்காரு நான் கூப்பிடுறேன், బయట కూర్చో నేను పిలుస్తాను అన్న. సరే అని చెప్పేసి బయట కూర్చున్నా సోఫాలో. కాసేపు తర్వాత ఒక 15 నిమిషాల తర్వాత వాళ్ళ మేనేజర్ వచ్చాడు. రావడం ఇలా సోఫాలో కూర్చో ఉన్నా, ఇలా ఉన్నాడు నాకు ఎదురుగా, పడి తిడుతున్నాడు నన్ను పట్టుకొని. నువ్వు నోరు మూసుకొని ఉండొచ్చు కదా, ఏమాట 4 రోజుల్లో షూటింగ్కి వెళ్తున్నా, ఇప్పుడు హీరోని మార్చమంటున్నాడు అది అన్నప్పుడు నాకు అర్థం కావట్లా. తమిళ్ కొంచెం వచ్చేప్పుడు కొత్త కాబట్టి, సార్ ఎన్న సార్ ఎన్న ఇచ్చి సార్ అంటున్నాను. ఏం జరిగింది సార్, ఏమైంది సార్ చెప్పండి సార్. ఎందుకయ్యా అది చెప్పావు నువ్వు, ఒకవేళ ఏదో జరిగిందే అనుకో అది చెప్పాలనా ఆయన దగ్గర. ఇంకా 4 రోజుల్లో షూటింగ్కి వెళ్తున్నావయ్యా, ఏమయ్యా నువ్వు ఇప్పుడు హీరోని మార్చమంటున్నాడయ్యా అని చెప్పేసి అనగానే అలా ఉండిపోయాను సార్ మనిషిని. వెంటనే ఇంకా ఆయన చెబుతున్నా కూడా లోపలికి వెళ్ళిపోతాడే అని అరుస్తున్నాడు ఆయన. ఆయన కోపడతాడు ఆయన, నువ్వు రా వెనక్కి రా. వెళ్ళిపోయి సార్ అది కాదు సార్, నా చూడరమ్మా ఏం లేదు నేను చెప్తాలే, నువ్వు వెళ్ళి కూర్చో, ఏం కాదు వెళ్ళి అంటున్నాడు ఆయన. ఏంటి అసలు రీజన్ ఏంటి? ఆయన చేతి నుంచి వచ్చే ఆర్టిస్టు ఎవరు ఇంకా అంతకుముందు ఎవరు టచ్ చేసి ఉండకూడదు, ఆయన నుంచే ఆ ప్రోడక్ట్ బయటికి రావాలి అనేది ఆయన ఇదంటే సెంటిమెంట్ అంట. అంతే, అక్కడ సెంటిమెంట్స్ బాగుంటాయి. ఇప్పుడు కమల్ హాసన్ గారు, రజనీకాంత్, వీళ్ళందరూ బాలచంద్ర గారు ఇదిలో వచ్చినట్టు. సో ఆ విధంగా సార్ ఎంత మంచి పాటలు అంటే ఇళయరాజా గారి మ్యూజిక్, అందులో ఒక గోల్డ్ స్మిత్ అనమాట, కార్తిక్ క్యారెక్టర్ కార్తిక్ చేశాడు. తర్వాత హీరో కార్తిక్ చేశారు. డైలీ మార్నింగ్ 7 o'clock వెళ్ళిపోయి కూర్చునేవాడిని జమినీ పార్సన్ కాంప్లెక్స్లో ఆఫీసు, భారతీరాజా గారి ఆఫీసు. వెళ్ళిపోయి అలా కూర్చొని ఉండేవాడిని. నా కళ్ళ ముందే 9:30, 10 అంతా ఆయన వచ్చేవారు. ఈవినింగ్ 6కి వెళ్తూ ఉండేవారు. నిజంగా అద్భుతమైన అవకాశం. అంటే నా అసలు ఈ గోలంతా ఉండేది కాదు నాకు. అక్కడ నుంచి వస్తే ఇంకా కొంచెం డిమాండ్ వేరుగా ఉండేది, అది వేరే విషయం. భారతీరాజా హీరో అని ఫస్ట్ పడిపోతే తర్వాత నేను అక్కడ నా లైఫ్ అలాగే వెళ్ళిపోయి ఉండేది. ఇలాగ ఉండేది కాదు కదా. దట్ ఈస్ ఎ గ్రేవ్ మిస్టేక్ ఆఫ్ యువర్ కెరీర్. అంటే నోరు అదుపులో పెట్టుకోవాలనేది. ఏం తప్పు మాట్లాడేవి అంటే నిజం చెప్ప నేను తర్వాత మా గురుగారితో చెప్పా, గురుగారు ఇలా జరిగింది గురుగారు, నాతో చెప్పబోయే వెంటనే మాట్లాడు, భారతీతో మాట్లాడుండేవాను కదా అంటారు ఆయన. నిజంగా మరి నిజంగా చెప్తాడు ఆయన. ఆయన అవకాశం ఇప్పుడు తను ఇద్దాం అనుకున్న ఇప్పుడు అల్లు అరవింద్ గారు చేస్తారంటే ఇచ్చారు కదా. ఇప్పుడు మా గురువు గారు ఎట్లా అంటే ఆయన అసలు పట్టించుకోడు ఆయన. ఇట్లా అని చెప్తే వెంటనే ఫోన్ చేసి మా వాడు తీసుకోండి మీరు చేయాలా అంటాడు, అట్లా చెప్తాడు ఆయన. అదన్నా చేసావు కాదు, ఆయన దగ్గరికి వెళ్ళడమే భయం సార్ మాకు. అసలు దగ్గరికి వెళ్ళేవాళ్ళం నాకు చెప్పినా చేసేవాడిని కదా, ఇలా జరిగింది భయ్యా నాకు చెప్పి. అసలు నేను అలా ఉండిపోయా మనిషిని, చిన్న ముడుచుకుపోయిన పిచ్చుకులాగా అలా ఉండిపోయా నేను. ఏం చెప్పి ఇలాంటి కేసులు ఎన్ని తీసుకెళ్ళాను గురుగారి దగ్గరికి, నేను ఎన్ని పరిష్కరించాను. అసలు నాకు నిజంగా ఏం చెప్పాలో అర్థం కాల నాకు. వెరీ గుడ్, మిస్ అయిపోయింది. ఈ విధంగా తర్వాత 1 week తర్వాత నా కళ్ళ ముందే వాళ్ళ గురువు గారికి బొకేతో ఎంటర్ అయ్యాడు ఆయన. ఎవరు? కార్తిక్. ఆయనకు గురువు కదా, సీతాకోక చిలుక ఆయనే కదా ఇంట్రడక్షన్. వాళ్ళ గురువు గారికి బొకేతో వచ్చాడు. రావడం 25 రోజులు అటెస్ట్ వచ్చి డేట్స్ ఇచ్చేసి వెళ్ళిపోయాడు ఆయన. ఇంకా తర్వాత ఇంక నేను ఇది అయిపోయింది. ఇంకా తమిళంలో అలా గండి పడింది, అలా పడింది. తెలుగులో ఇలా గండి, ఇది మెగా గండి, అక్కడ కంఠీరవ. అంటే కాదులే అనగానే
కర్ణాటకలో నన్ను ఎంత ఆదరించారంటే ఇక్కడ మన రాజ్ కుమార్ గారి కోసం ఈయన పేరు కూడా మార్చుకుని అంత గౌరవించాడు అనే దీంతో వాళ్ళు నన్ను గౌరవించారు. నన్ను అక్కడ ప్రెస్ కానివ్వండి, ఆడియన్స్ కానివ్వండి, సినిమా తర్వాత సినిమా, సినిమా తర్వాత సినిమా అట్లా లైన్గా వస్తూనే ఉన్నాయి. నా లాస్ట్ పిక్చర్ జీవనరాగ. జీవనరాగ చేసి కన్నడలో ఎన్ని సినిమాలు? 6 సినిమాలు. 6 సినిమాలు. తమిళ్లో చేసే తర్వాత తమిళ్లో ఫస్ట్ పిక్చర్ మైనర్ మ్యాప్, ఇక్కడ పరువు ప్రతిష్ట సురేష్ ప్రొడక్షన్స్, రామనాయుడు గారు. అక్కడ నన్ను విసి గుహనాథన్ గారు నిన్ను తమిళ్లో హీరోని చేస్తానయ్యా రాను అని చెప్పి, ఇక్కడ సుమన్ గారు చేసిన వేషం నేను అక్కడ చేశాను. ఇక్కడ నేను చేసిన వేషం అజిత్ చేశాడు అక్కడ. అజిత్ అప్పుడు రీఎంట్రీ, ఆయనకి ఏదో యాక్సిడెంట్ జరిగింది అంతకుముందు, అమరావతి టైంలో ఏదో యాక్సిడెంట్ జరిగింది. యాక్సిడెంట్ తర్వాత ఈ సినిమా మళ్ళీ రీఎంట్రీ అనమాట. ఈ సినిమా తర్వాతనే ఆయనకు ఆశై, కాదల కోటె ఇవన్నీ రావడం, ఇంకా ఒకసారి సూపర్ స్టార్డమ్కి వెళ్ళిపోయాడు. మీ కళ్ళ ముందు కళ్ళ ముందు ఇవన్నీ శ్రీకాంత్, అజిత్, విక్రమ్. మనందరికి బాగా గుర్తు అమ్మ రాజీనామా తర్వాత ఇది గుర్తుందా? బంగారు కుటుంబం. బంగారు కుటుంబం చేసావు కదా? అవును, బంగారు కుటుంబం అప్పుడే కదా, దాంట్లోనే కదా విక్రమ్ చేసావు. అవును, విక్రమ్ నేను విక్రమ్ అందరం కూర్చొని బయట అన్నపూర్ణ స్టూడియోలో దమ్ములు కొట్టేవాళ్ళం. వాట్ ఏ వండర్ఫుల్ మెమరీస్. మంచి మనిషి, బోలా మనిషి, వెరీ నైస్. ఆ తర్వాత 20 సంవత్సరాలకి అపరిచితుడు సక్సెస్ అయినప్పుడు తను వచ్చాడు. వచ్చేసి ఇక్కడ నాకు ఎవరో ఫ్రెండ్ ఉండాలి, ఈ ప్రెస్లో నా బెస్ట్ ఫ్రెండ్ ఉండాలి అని దగ్గరకు వచ్చేసి డార్లింగ్ అని వాటేసుకున్నాను నన్ను. చెప్తున్నాను కదండి, బోలా డౌన్ టు ఎర్త్ మనిషి, అంత డౌన్ టు ఎర్త్. అప్పుడు వెంటనే మన ఇద్దరం ఒకసారి దమ్మేసుకుందాం అని చెప్పి సిగరెట్ తీసి నా నోట్లో సిగరెట్ పెట్టి తన నోట్లో సిగరెట్ పెట్టుకుని ఇలా వెలిగిస్తుంటే ఆ క్లిక్, ఆ ఫోటో విపరీతంగా వైరల్ అయింది. చాలా మంచి గోల్డెన్ డేస్ మనకి. అదేవిధంగా 3 years ముందు ఎప్పుడో ఎయిర్పోర్ట్లో అజిత్ కనపడ్డాడు. అప్పుడు ఇక్కడ ఫిలిం సిటీలోనే ఏదో జరిగింది, అజిత్ను తమన్నా ఏదో జరిగింది ఇక్కడ షూటింగ్ మొత్తం మన ఫిలిం సిటీలో ఆర్ఎఫ్సిలో. అది చేసుకొని వెళ్తున్నారు చెన్నైకి, నేను చెన్నైకి వెళ్తున్నా షూటింగ్ చేసుకొని. ఇక్కడ ఫ్లైట్లో కలిసాం అజిత్ వస్తే సేమ్ అదే ఇది. అంటే మనకే ఒకలాగా ఫీలింగ్ ఉంటుంది అనమాట, వీళ్ళు స్టార్స్ అయిపోయారు ఈరోజు, మాట్లాడరా. మనం ఊరికే దగ్గరికి వెళ్ళిపోయి అది అంటే వాళ్ళు పట్టించుకోలేదు అనుకోండి, అదొక మనకు వారం రోజులు తిండి కూడా తినబుద్ధి అవుతుంది. ఎందుకు వచ్చిన గొడవ, నేను మామూలుగా సైలెంట్గా ఉంటాను, కానీ చూడగానే అంత దూరం నుంచి విష్ చేసి హాయ్ బ్రదర్ ఎలా ఉన్నావు, ఎప్పుడు ఇరికింగా ரொம்ப நாள் ஆயிடுச்சு பார்த்துட்டு చాలా రోజులు అయింది చూసి మిమ్మల్ని ఎలా ఉన్నా మాట్లాడుతుంటే హ్యాపీ, వెరీ హ్యాపీ ఫీలింగ్. ఇంకా విక్రమ్ అయితే అసలు అదే స్పీడు, అదే ఇదే. ఇంకా రీసెంట్గా మొన్న నాది తమిళ్ ప్రాజెక్ట్, సన్ టీవీ ప్రాజెక్ట్ జరిగేటప్పుడు మొన్న ఒక హార్డ్లీ 5 months ముందర భారతిరాజా గారు పక్కన ఒక సినిమాలో ఆయన హీరోకి గ్రాండ్ ఫాదర్ అనమాట జరుగుతూ ఉన్నింది. నేను వెళ్ళి కలిసాను, అలా చూస్తున్నారు ఆయన. అంటే ఈయన గుర్తుపట్టినట్టుంది, 32-33 సంవత్సరాల ముందు కదా సార్, ఇలాగా నేను మీ దగ్గర నాడోడి తండ్రులకి సెలెక్ట్ అయిన ఒక ఆర్టిస్ట్ని సార్. తర్వాత ఏంటంటే ఇప్పుడు ఇరికింగా ఆ రోజు మీరు ఒక మాట అన్నారు సార్, లాస్ట్లో ఒక మాట అన్నాడు ఆయన, సరే నా దగ్గర నువ్వు చేసినా చేయకపోయినా నువ్వు మంచి ఆర్టిస్ట్ అవుతావులే వెళ్ళు అని అన్నాడు ఆయన. మీ నోటి మాట ఈరోజు ఒక ఆర్టిస్ట్గా ఉన్నాను సార్, ఇండస్ట్రీలో ఉన్నాను ఇంకా నేను, మీరు చెప్పారా మాట అంటే ఆయన అంటే ఆయనకి మెమరీ గుర్తొచ్చిందో లేదో నాకు తెలియదు. అంటే 5 సంవత్సరాల ముందే పెద్ద వయసు అయిపోయింది కదా, గుర్తొచ్చిందో లేదో కూడా నాకు అర్థం కాల. కాకపోతే ఆయన రెస్పాండ్ అయ్యాడు, అయ్యి అన్నారు. సరే అనుకుని నేను నమస్కారం చేసుకొని వచ్చానమాట. ఓకే, ఇప్పుడు సీరియల్స్లోకి రావటం అనేటువంటిది ఇక్కడ సరైన అవకాశాలు లేదనుకొని తీసుకున్న స్టెప్పా, లేకపోతే సీరియల్ అనేటువంటిది కూడా ఒక స్ట్రాంగ్ మీడియంగా డెవలప్ అవుతుంది కాబట్టి తీసుకున్న స్టెప్పా? భయ్య ఈ సినిమాలు జరిగేటప్పుడే నాకు ఫస్ట్ చలపతిరావు గారు ఉన్నారు కదండి, బాబాయ్ చలపతి బాబాయ్, నువ్వు ఈ సినిమాలు కాదు కానీ సీరియల్స్లో నువ్వు సూపర్ స్టార్ అయిపోతావయ్యా, నువ్వు చెయ్యి నువ్వు అనేవాడు. అంటే సరే సీరియల్స్ అంటే ఇప్పుడు ఇంత ఫ్లరిష్ అవుతాయని మనకు అప్పుడు తెలియదు.
పెద్దగా దాని గురించి మనం ఆలోచించ భయం. అవునా బాబాయ్, అలాగే అలాగే బాబాయ్ అంటుండేవాడిని. నేను ఇంటికి వచ్చి నా మిస్సెస్తో అంటుండేవాడిని, చలపతిరావు గారు ఇలా అన్నారు ఇలా అన్నారు. వీళ్ళు అప్పట్లోనే ఇంట్లో శక్తి అని లేకుంటే ఇంకోటి ఏదో 2-3 సీరియల్స్ ఇంట్లో వీళ్ళు రెగ్యులర్గా చూస్తుండేవాళ్ళు. అప్పటికి నాకు ఒక 4 సీరియల్స్ 5 సీరియల్స్ అడిగి నేను ఒప్పుకోలే. అడిగితే సార్ సినిమాలు చేస్తున్నాను సార్ తప్పుగా అనుకోకండి సార్ ఇట్లా అంటుండేవాడిని. ఈ కర్ణాటక నా లాస్ట్ పిక్చర్. నేను ఇంకా ఈ సినిమా హిట్ అవ్వకపోతే ఇంకా నేను నెక్స్ట్ చేయకూడదని నేనే అయిపోయా. అంటే ఊరికి చేసుకుంటూ వెళ్తుంటే లాభం లేదు, స్టార్డమ్ అనేది లేకపోతే మనం చేయడం వేస్ట్ అనేది నా మైండ్ సెట్లో ఉండేది. అన్ఫార్చునేట్లీ ఆ సినిమా కూడా నాకు ఫ్లాప్ అంటే బాగా ఆడలేదు. ఒక అప్పట్లో 3 వారాల సినిమా. ప్రొడ్యూసర్కి డబ్బులు వచ్చేసినాయంటే సంతోషం. ఇప్పట్లో 3 వారాలు అంటే మెగా హిట్ అంతే కదా. ఇప్పుడు 3 వారాలంటే అసలు అది పెద్ద ఇది సినిమా ఇది. అది కూడా అలా అవ్వడం ఇంకా నేను డిసైడెడ్ సీరియల్స్కి వచ్చేయాలి. ఇంకా వద్దులే అనుకుని అప్పటికి ఇంకా వస్తానే ఉన్నాయి. లేదు సార్ నేను వేరే బిజినెస్ ఏదో చూసుకోవాలనుకుంటున్నాను సార్, అది ఏదో చెప్పేసి దాటుకున్నాను. ఏం చేయాలి అంటుంటే నా మిస్సెస్ ఒకరోజు, ఎందుకు ఊరికి అట్లాగా ఆలోచిస్తావు, ఏం లేదు సీరియల్స్ బాగున్నాయి తెలుసు, మేము రోజు చూస్తున్నాం, మేము మా అత్తయ్య గారు నా మిస్సెస్ వీళ్ళందరూ రెగ్యులర్గా కొన్ని పర్టికులర్ టైమ్స్లో కూర్చొని చూస్తుంటారు, వాళ్ళు చూస్తున్నాం మేము, బాగుంటాయి చెయ్యి, నువ్వు సీరియస్గా చెప్తున్నావు లేకపోతే జోక్గా చెప్తున్నావు? నిజంగా సీరియస్గా చెప్తున్నాను, నేను ఏం ఆలోచించదు చెయ్యి. వాళ్ళు అన్నిసార్లు అడిగారు కదా నేను ఈటీవీలో, అంటే ఇప్పుడు అడిగారు కరెక్టే, ఇప్పుడు వెళ్ళి మనం అడిగితే ఇవ్వరు కదా, ఏం లేదు వెళ్ళి చెప్పు నువ్వు. ఓకే సరే అని చెప్పి అప్పుడు సుమన్ గారికి చంద్రశేఖర్ గారు అని పిఏ ఉండేవాడు. ఆయన ఈటీవీ సుమన్ గారికి చంద్రశేఖర్ గారు ఉండేవారు. చంద్రశేఖర్ గారికి ఫోన్ చేసి, సార్ ఇట్లాగా సార్ అపాయింట్మెంట్ కావాలి సార్ నాకు. సరే సార్ నేను చెప్తాను మీకు, ఒక 2 అవర్స్లో చెప్తాను, సార్ వచ్చిన తర్వాత మాట్లాడి చెప్తాను. తర్వాత మళ్ళీ నాకు అక్కడి నుంచి ఆఫీస్ నుంచి ఫోన్ వచ్చింది, మీరు ఎప్పుడు వస్తాం అనుకుంటున్నారు సార్, రేపు ఓకేనా మీరు? చెప్పండి సార్ రేపే. అప్పుడు మార్నింగ్ ఒక ఫ్లైట్, నైట్ ఒక ఫ్లైట్ ఉండేది మాకు, అంతే చెన్నై నుంచి. ఇక్కడ నుంచి కూడా అంతే. తర్వాత ఇంకా వచ్చాను మార్నింగ్ 11 o'clock, 2 hours మీటింగ్ సార్. సుమన్ గారితో నేను అడిగాను, సార్ ఇంతవరకు మీరు అడిగినట్టు చేయలేకపోయాను, అంటే నేను అహంకారంతో కాదు, లేదంటే చేయకూడదని కాదు సార్, కబుర్ వచ్చింది అక్కడి నుంచే. అడిగితే మనం సీరియల్స్ని మెల్లగా అవి చెప్పి దాటుకుంటా ఉన్నాను. ఇప్పుడు నేను చేయాలనుకుంటున్నాను సార్, మీరు తప్పుగా అనుకోకపోతే, మనసులో ఏ ఇది లేకపోతే నేను చేస్తాను సార్. అదేంటండి అలా అంటారు ఏంటండి మీరు, అన్ని ప్రాజెక్ట్స్కి మిమ్మల్ని అనుకున్నాము, మీరే చేయలేదు, ఇప్పుడు చేద్దాం అంటున్నారు అంతే కదా, ఇంక వదిలేయండి చెప్తాను నేను అంటే కవర్లోంచి తీసి ఒక 5-6 ఫోటోలు ఇచ్చాను ఆయన సార్కి. ఫొటోస్ ఎందుకండి? లేదు సార్ జస్ట్ ఊరికే. అయ్యో ఏంటండి మీరు, ఏం అవసరం లేదు సార్ జస్ట్ ఊరికే అని చెప్పి తీసుకున్నారు. 10 days 15 days సార్ మ్యాక్సిమం, అంతే. థమ్స్ అప్ జ్వాల అనే ప్రాజెక్ట్తో, అది వీక్లీ అనమాట ఈటీవీలో, దీంతో స్టార్ట్ అయింది. అది జరుగుతుండగానే రాడాన్ ఇది కథ కాదు, బాలాజీ టెలిఫిలిమ్స్ పవిత్ర బంధం జరుగుతుండగానే విధితో విధి మారిపోయింది అసలు. ఇంకా నిజంగా సూపర్ స్టార్ డమ్ వచ్చేసింది. రాఘవేంద్రరావు గారి దగ్గర నాకు ఎప్పుడు ఏంటంటే, శ్రీకాంత్ పెళ్లి సందడి అయిపోయిన తర్వాత చాలా ఇదనమాట, డైరెక్టర్ గారి దగ్గర ఒక సినిమా చేయాలి నేను, టర్నింగ్ ఉంటుంది. అదే శ్రీకాంత్కి టర్నింగ్ పాయింట్ రాఘవేంద్రరావు గారు సినిమానే పెళ్లి సందడి. ఇంతవరకు దీంట్లో మనం ఉన్నాము, ఏమన్నా ఇది అవుతుంది అని అప్పుడు సినిమాలు చేసేటప్పటి నుంచి నేను ఎక్కువ ఫాలో అప్ చేస్తున్నామని. తర్వాత బిఆర్ రాజు గారు ఎప్పుడు రాఘవేంద్రరావు గారికి పిఆర్ఓగా ఉండేవారు. అప్పుడు నేను ఎక్కువ చెప్తూ ఉండేవాడిని, సార్ అడగండి సార్ ఒకసారి డైరెక్టర్ గారిని అడగండి సార్, నేను కూడా వచ్చి కలుగుతుంటే 2-3 సార్లు సార్ని కూడా కలిసి మాట్లాడడం జరిగింది. చెప్తాను రాజ్ కుమార్,
తర్వాత ఒకసారి నాకు మన దీని నుంచే ఫోన్ వచ్చింది, ఆర్కే టెలిషో నుంచి వచ్చి, రాజ్ కుమార్ సినిమా నా దగ్గర చేయాలని అనుకున్నావు కదా, సినిమా పక్కన పెట్టు, ఇది నేను చెప్తున్నాను నువ్వు చెయ్యి, నేను కూడా సెట్కి వస్తాను అప్పుడప్పుడు, ఇది నాకు చాలా ఇష్టమైన సబ్జెక్టు, ఇందులో ఒక 60 years ఓల్డ్ మ్యాన్ గెటప్, పైప్, అమరదీపంలో అప్పట్లో నేను అమరదీపంలో కృష్ణరాజు గారికి చేసినట్టు ఆ పైపు, ఆ 3-piece సూటు ఇవన్నీ ఉంటుంది, అలా కావాలి, ఫ్రెంచ్ బేడ్ గడ్డం, సాల్ట్ అండ్ పెప్పర్ హెయిర్ స్టైల్. సరే సార్ నాకైతే ఒక 1 week టైం ఇవ్వండి సార్, నేను అవన్నీ రెడీ చేసుకొని వస్తానని చెప్పి వెంటనే వితిన్ ఎ వీక్లో అవన్నీ రెడీ చేసుకొని మళ్ళీ వచ్చాను. ఇక్కడ లుక్ టెస్ట్ ఏదో పెట్టారు, సెలెక్టెడ్. అదే మనోయజ్ఞం. అది పెద్ద హిట్. అప్పుడు శాంతినివాసం సీరియల్ వచ్చి ఆర్కే టెలిషోలో ఫస్ట్ సీరియల్. దానికి ఎవరు డైరెక్టర్, ఈరోజు ఇంటర్నేషనల్ లెవెల్లో డైరెక్టర్ అయిన రాజమౌళి గారు ఆ సీరియల్కి డైరెక్టర్. అప్పుడు ఇక్కడ దీనికేమో డైరెక్టర్ గారు దగ్గర 2 schedules డైరెక్టర్ గారు చేశారు. ఆ విధంగా నేను రాఘవేంద్రరావు గారి దగ్గర చేశానని ఆనందం. సో ఆ విధంగా రాఘవేంద్రరావు గారి మనోయజ్ఞం సక్సెస్ అవటంతో ఇక మెగాస్టార్ ఆఫ్ బుల్లితెల్ల మెగాస్టార్, అదొద్దా టెలివిజన్ మెగాస్టార్ ఏమొద్దండి బాబు. సో బాగా వెరీ హ్యాపీ. సరే, ఈ మెగా అనేటువంటిది మొదటి నుంచి చిరంజీవి గారి ఇది అనేటువంటిది రావటం అనేటువంటి దాన్ని ఆయన దృష్టికి వెళ్ళటం కానీ, ఆయనతో ఎప్పుడన్నా సంభాషణ రావటం కానీ, ప్రస్తావన రావటం కానీ జరిగిందా? లేదంటే మామూలుగా చిరంజీవి గారిని అప్పుడప్పుడు ఫంక్షన్స్లో లేదంటే ఏదైనా ఏదన్నప్పుడు కలుస్తూ ఉంటాం, అప్పుడప్పుడు మామూలుగా వెళ్ళి చేస్తుంటాం అంతే తప్ప ఇది రాదు కదా. ఎలా ఉండేది ఆయన రిసెప్షన్? బాగా మాట్లాడతారు చేసి బాగా ఎంకరేజ్ చేసేవారు, బాగా ఎంకరేజ్ చేస్తారు, సరదాగా మాట్లాడతారు ఆయన. ఒకసారి కార్గిల్ బెంగళూరు క్రికెట్ మ్యాచ్కి వెళ్ళాం, 4 క్యాప్టెన్స్, చిరంజీవి గారు, బాలకృష్ణ గారు, నాగార్జున గారు, వెంకటేష్ గారు. నేను వెంకటేష్ గారి టీంలో నేను ప్లేయర్. ఏమాడతాం మనం, కాసేపు ఊరికే బ్యాట్లు డ్రెస్సులు వేసుకుని ఫోజులు ఇచ్చేసి మళ్ళీ ఏముంటుంది మామూలుగా. ఆ రోజు ఈవినింగ్ అంతా సరదాగా అందరూ ఇంకా హ్యాపీగా అందరూ, నేను ఆలీ తర్వాత ఇంకా మొత్తం అంతా ఇంకా మేము అన్నయ్య పక్కనే ఉంటాం, చిరంజీవి గారి పక్కనే ఉండి మేము ఎంత సరదాగా జోవియల్గా, అసలు నేను సూపర్ స్టార్, నేను మెగాస్టార్, మీరందరూ అట్లా ఇది. దీనికంటే ముందు సినిమాలోకి రావాలన్న ఇన్స్పిరేషన్ లో చిరంజీవి గారి పాత్ర ఏంటి? అంటే అభిమానిగా ఎన్టీ రామారావు గారికి కృష్ణ గారి అభిమాని. ఒకసారి ఏమైందంటే తిరుపతిలో నాన్న జాబ్ చేస్తున్నారు, కోడి రామకృష్ణ గారు బెస్ట్ ఫ్రెండ్ నాన్నకి. అవును, చాలా ఆయన సినిమాల్లోనే ఎక్కువ చేశారు. ఆలయ శిఖరం అని ఒక సినిమా. అవును, చిరంజీవి గారు మన హీరో, సుమలత గారు హీరోయిన్. తిరుపతిలో మన తొండవాడ షూటింగ్ అంతా నానే. అప్పుడు తిరుపతిలో అన్ని పర్మిషన్స్ ఇవన్నీ ఆయన, టౌన్ ప్లానింగ్ ఇది కాబట్టి మొత్తం అంతా. సత్యనారాయణ గారు మెయిన్ విలను, సత్యనారాయణ గారికి అసిస్టెంట్ విలన్ ఈయన, మా నాన్నగారు. అందులో ఒక చిరంజీవి గారితో ఫైట్ మా నాన్నగారికి, లక్స్ అని ఒక పెద్ద ఫైట్. అందులో ఫస్ట్ టైం తొండవాడలో చిరంజీవి గారి షూటింగ్లో చిరంజీవి గారిని చూశాను నేను. ఒక తెలియని స్పార్క్, స్పీడ్. ఆయన సాంగ్ జరుగుతుంది, హ్యాండ్ స్ప్రింగ్స్, ఫ్లిప్స్ ఇవన్నీ, బ్యాక్ ఫ్లిప్స్ ఇవన్నీ కొడుతున్నారు ఆయన ఫైట్స్లో, సాంగ్స్లో. గమ్మత్తు ఉన్నారు, ఈయన భలే స్పీడ్ ఉన్నాడు మనిషి. చిన్న వయసు కదా అది, 81 సార్, 81, 82. నేను ఎంత అప్పుడు 10th అయిపోయి ఇంటర్లోకి వచ్చా. మనం కూడా బాగా ఆయనలాగే బాగా ఎక్సర్సైజ్ చేయాలి, బాడీని మెయింటైన్ చేయాలి, హీరో అవ్వాలంటే అలా ఉండాలి, ఇలా అని మైండ్లో బాగా ఫిక్స్డ్. చెప్తున్నాం కదా, ఏదో ఒక చోట ఎక్కడో ఒక చోట ఇన్స్పైర్ అవుతాం, కనెక్ట్ అవుతూ ఉంటాం. ఆయనతో కనెక్ట్ అవ్వని వాళ్ళు ఎవరు వేరు ఈ జనరేషన్. ఇప్పుడు నేను రామారావు గారి ఫ్యాన్, కృష్ణ గారి ఫ్యాను. ఆయన చిరంజీవి గారి సినిమాలన్నీ చూస్తాను నేను. ఒక స్పీడ్ ఉంటుంది ఆయన దగ్గర, స్పీడ్ నేర్పింది ఆయన. ఆయన వచ్చిన తర్వాతనే ఇప్పుడు డాన్స్ మాస్టర్స్ కానీ, ఫైట్ మాస్టర్స్ కానీ వాళ్ళలో ఛాలెంజింగ్ వచ్చింది అప్పుడే సార్, చిరంజీవి గారు వచ్చిన తర్వాత. సరే, ఓకే, ఈ జర్నీ ఇలా అయిపోయింది. నెక్స్ట్ ఫ్యామిలీ డీటెయిల్స్ చెప్పు. నాన్న టౌన్ ప్లానింగ్ ఆఫీసరు, నాన్నగారి పూర్తి పేరు శంకర్ నారాయణ, అమ్మ పార్వతమ్మ.
అత్తమ్మ, తర్వాత నేను పెద్దాన్ని మా ఇంట్లో, తర్వాత చెల్లి, తర్వాత తమ్ముడు. ఓకే. చెల్లి వాళ్ళ ఏంటి, హౌ దే సెటిల్డ్? చెల్లి తమ్ముడు ఇద్దరు చనిపోయారు పాస్టర్. అదేంటి అలా? చెల్లి వచ్చి క్యాన్సరు, అయ్యో. తమ్ముడు వచ్చి యాక్సిడెంట్ చనిపోయాడు. వెరీ 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 ట్రాజిక్. వాళ్ళ పిల్లలు ఉన్నారు, పిల్లలందరూ బాగా చదువుకున్నారు, ఇప్పుడు అంతా సెటిల్ అయిపోయారు అంతా పిల్లలు. నాకు ఇద్దరు కొడుకులు, 96 పెద్దోడు, 98 చిన్నోడు. ఏం పేర్లు, ఏం చేస్తున్నారు? పవన్ కుమార్ పెద్దవాడి పేరు, సాయి పవన్ కుమార్. వేల్పుల ఆదిత్య. వేల్పుల అనేది మా సర్నేము. ఓకే. ఆదిత్య అనేది. ఓకే. ఏం చేస్తున్నారు? పెద్దవాడు MBA అయిపోయి డిజిటల్ మార్కెటింగ్ చేశాడు, మార్కెటింగ్ దీంట్లో. చిన్నవాడు వచ్చేసి సింబియాసిస్ లా స్కూల్ పూణే లా చేశాడు అనమాట. లా చేసి మంచి ర్యాంక్ స్టూడెంట్ బాగా. వాడు ఎక్కడ అటెంప్ట్ చేస్తే అక్కడ నిదానంలో సీట్ వచ్చింది వాడికి. సింబియాసిస్ లా స్కూల్లో చేరతానని చెప్పి అక్కడ చేరాడు. యాక్చువల్గా లండన్కి వెళ్ళాలని ప్లాన్ చేసుకున్నాడు వాడు, ML చేయడం కోసం అని అనుకున్నాడు. నా మిస్సెస్ ససేమి ఒప్పుకోలే. ఈ కోవిడ్ దెబ్బకి భయపడి ఇప్పుడు వద్దు నాన్న, ఈ టైంలో అసలు వద్దు, అసలు ఆలోచన వద్దు, ఓ సంవత్సరం తర్వాత కావాలంటే వెళ్దులే, ఇప్పుడు పరిస్థితి బాగాలేదు అక్కడ అంటే. లేదమ్మా అలాంటిది ఏమి ఉండదమ్మా అంటాడు వాడు. వేసి ఇప్పుడు ప్రస్తుతం ఢిల్లీలో ఉన్నాడు. ఢిల్లీలో సుప్రీంకోర్టులో ఫస్ట్ DY చంద్రచూడ్ గారి దగ్గర ఇంటర్న్షిప్ చేసినప్పుడు పరిచయాలన్నమాట వాడికి. ఆ తర్వాత అరవింద్ బి దత్తార్ గారి దగ్గర 1.5 years చేశాడు అనమాట జాబ్ చేసి. ఇప్పుడు ప్రస్తుతం జూనియర్ లాయర్గా ఇప్పుడు ప్రస్తుతం ఆశ్యం సూద్ అనేసి ఆయన సీనియర్ అడ్వకేట్ అంట మన సుప్రీంకోర్టులో. ఆయన దగ్గర జూనియర్గా చేస్తున్నారు. ఇద్దరు కొడుకులలో సెటిల్ అయ్యారు. సినిమా ఇండస్ట్రీలోకి తెచ్చే అవకాశం ఇంట్రెస్ట్ గానే లేదు నాకు. నా మిస్సెస్కి అయితే అసలు అలాంటి ఆలోచనే లేదు. బాగా చదువుకున్నారు, మంచి ర్యాంక్ స్టూడెంట్స్, వాళ్ళు అలా సెటిల్ అయిపోవాలని అనుకుంటున్నాం. పెద్దోడికి ఈ మధ్యన పట్టుకుంది, మెల్లగా వాడి మైండ్లోంచి అది తీసేయాలని రకరకాలుగా ఆలోచిస్తున్నాం. అది కాదు, బీయింగ్ UN ఆర్టిస్ట్ ఎందుకు ఎంకరేజ్ చేయకూడదు? మేము పడే ఇబ్బందులు వాళ్ళు తట్టుకోగలరా అనేది అదొక డౌట్. అందులో అది కాదు, ఏ ఇబ్బందులు పడ్డాబా, ఏమైంది అంటే అనుకున్నంత రేంజ్ రాలేదన్నా ఫీలింగ్, అసంతృప్త అంటే ఏమైనా కావచ్చు. ఇందులో అవమానాలు ఉంటాయి, సన్మానాలు ఉంటాయి, కష్టాలు సుఖాలు అన్నీ ఉంటాయి. సన్మానాలు వస్తే హ్యాపీగా తీసుకుంటారు, అవమానాలు వస్తే మాత్రం బాధపడిపోతారా, ఫీల్ అయిపోతారా మీరు? మొదటి నుంచి ఇలాగే తిడుతుంటావు నన్ను ఎప్పుడు. మీకు గుర్తుందా? మీకు నన్ను స్టార్టింగ్లో అలా ఇలా ఇలా అలా అలా ఫస్ట్ ఒక తిట్టే మీరు ఒక్కరే నన్ను. ఎంత లవ్ కదబ్బా, డౌటే లేదు. వండర్ఫుల్ డేస్ రియల్. ఎందుకంటే నా కళ్ళ ముందు నేను చూస్తూ మన పరిచయం కన్నా మీరు కానీ మీరు ఒకరు, నాకు మోహన్ గోటేటి గారు, బాబురావు గారు, గంగాధర్ గారు, బ్యాచ్, అద్భుతమైన బ్యాచ్. ఏంటి అంత బాధపడిపోయినటువంటి సంఘటనలు ఏంటి? బాధలు అంటే మళ్ళీ అట్లా కాదు. నేనేమంటానంటే ఇప్పుడు ఈ దీనికి చాలా ముద్దుగా పెంచుకున్నారు. ముఖ్యంగా మా అత్తగారు మామగారి ఇంట్లో వాళ్ళని అసలు భూమి మీద కాలు పెట్టనివ్వకుండా పెంచారు వాళ్ళు. ఇక్కడ వచ్చి తట్టుకోగలరా ఈ ఇండస్ట్రీ అనేది, చిన్న ఇన్సల్ట్స్ గానే అవి తట్టుకుంటారా వీళ్ళు? వాడి బాధ తట్టుకోలేక నేను నా ప్యాషన్ డాడీ, నేను చేయాలి, నేను ఏం మంచి మంచి జాబ్స్ వస్తే రిజెక్ట్ చేశాడు కెరీర్ కోసం. సినిమా దీనికోసం నాకు వద్దు, నేను నాకు ఎప్పుడైనా నేను తెచ్చుకుంటా ఆ జాబ్స్ అంటాడు. నువ్వు ఒక ఏజ్ తర్వాత రావు నాన్న, ఇప్పుడు ఉంటే నీకు ఇది అవుతుంది, అది ప్లస్ అవుతుంది, చేరు, నువ్వు ఎక్కడ ఇది చేయదు, నువ్వు కొద్ది రోజులు అయిన తర్వాత పెళ్లి చేసేస్తా. ఎంత వయసు ఇప్పుడు పెద్ద అబ్బాయికి? ఇప్పుడు 26 years ఏజ్. కొడుకున్నాడు, చిన్నోడు వచ్చి 24. వెరీ గుడ్. బట్ యు ఆర్ లుకింగ్ 26. కంగ్రాట్స్ ఫర్ మెయింటైనింగ్. నా పిల్లలు అయితే ఎక్కడైనా ఏదైనా ఫంక్షన్స్కి దయచేసి నువ్వు టీ-షర్ట్స్ వేయదు డాడీ, నువ్వు మామూలుగా బ్రదర్స్ అనుకుంటా మామూలుగా డ్రెస్సింగ్ చేసుకుని రా, నువ్వు ఈ టీ-షర్ట్స్ గొడవలు ఇలా. మీరు ముగ్గురు కలిసి వెళ్తే ముగ్గురు సోదరులాగా అలాగే బ్రదర్స్. ఏది అంత బాగా ఏదన్నా చాలా ఇబ్బంది పడ్డ సంఘటన, అవమానపడిన ఫీల్ అయినటువంటి సంఘటనలు ఏమైనా ఉన్నాయా కెరీర్లో? అలాంటివి ఏం లేవు. అంటే కెరీర్ స్ట్రగుల్స్ అంటే డెసిషన్ ఎప్పుడు కూడా నేను ఎక్కడ కూడా టైం వేస్ట్ చేయలేదు భయ్యా. నేను
ఇలా జరిగే తీసుకోలేదు. లేదు ఇప్పుడు ఏదన్నా సరే నా మిస్సెస్ని అడుగుతాను నేను. నా మైండ్ ఏదైనా కన్ఫ్యూజన్లో ఉందంటే నేను ఫస్ట్ షేర్ చేసుకునేది ఆవిడ దగ్గరే. ఏం చేద్దాం, ఇలా ఉంది పరిస్థితి, ఇలా ఉంది, ఏం చేయాలో అర్థం కావట్లేదు. గొప్ప సలహా ఇచ్చింది కదా సీరియల్స్. ఆ రోజు ఆమె చెప్పకపోతే నేను చేస్తుండేవాడిని కాదు కదా. ఇవన్నీ అంటే అప్పట్లో ఇంత ఫ్లరిష్ అవుతాయి టీవీ సీరియల్స్ అనేది మనకు భవిష్యత్తు తెలియదు కదా భయ్యా మనకి. సో ఆ రోజు ఆవిడ పంతం బట్టి లేదు, నువ్వు చెయ్యి అంటే ఆ విధంగా ఎంటర్ అయ్యి దాంట్లో స్టార్డమ్ చూసాం. సినిమాలో చూడలేకపోయినా స్టార్డమ్ చూస్తున్నావు. ఇప్పుడు టీవీ రంగంలో కూడాను అసోసియేషన్స్, ఆర్గనైజేషన్స్ ఉన్నాయి కదా, టీవీ ఆర్టిస్ట్ అసోసియేషన్, టీవీ ఫెడరేషన్ ఉన్నాయి కదా, దాంట్లో ఏదైనా కీలకమైన నేను ఎప్పుడు అలాంటి జోలికి వెళ్ళలేదు. నేను దానికి పెద్దలు వేరే ఉన్నారు, వాళ్ళు చూసుకుంటారు. టీవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ నేను మామూలుగా ఎప్పుడు వెళ్ళినా మామూలుగా ఆర్టిస్ట్కి వెళ్ళి నిలబడ్డమే. ఓటు వేయడానికి రమ్మంటారు, వెళ్తాం, ఓటేస్తాం, వచ్చేస్తాం. రెమ్యునరేషన్స్ ఎలా ఉంటున్నాయి టీవీ రంగంలో? ఈ మధ్యన బాగున్నాయి భయ్య. ఆ రోజుల్లో పెద్దగా ఉండేవి కదా, అంటే ఇదే లేదు 25-20 సంవత్సరాల కింద కదా ఇది సీరియల్ అయ్యింది బిగినింగ్. అప్పుడు కెరీర్ పరంగానే ఆలోచించుకున్నట్టు ఇప్పుడు మీరు వద్దన్నా కూడా మంచి రెమ్యునరేషన్స్, మంచి. నేను నాన్నగా మామగా మారిన తర్వాత మా రెమ్యునరేషన్స్ పెరిగిపోయినాయి. హీరోగా చేస్తున్నంత వరకు మాకు ఎవరు ఇవ్వలేదు. హీరోగా ఇస్తున్నాం మీకు, జాగ్రత్తగా యాక్ట్ చేయండి అనేవాళ్ళు. ఓ హీరో వేషం ఇస్తున్నారు, డబ్బులు ఇంతే ఇస్తారనమాట అనుకున్నాను. ఎప్పుడైతే అక్కడి నుంచి ప్రమోషన్ వచ్చి నాన్నగా మామగా లేకుంటే తాతయ్యగా లేకుంటే సార్ నేను గెటప్స్ ప్రయోగాలు చేసిందే టీవీలో, డ్యూయల్ రోల్స్ చేసిందే దీంట్లో. నేను ఆర్టిస్ట్ గా ఫుల్ సాటిస్ఫాక్షన్ ఇచ్చింది. అందులో డౌట్. ఒక మనిషిని పాలిష్ చేసేయడం అనమాట. మీలో ఎంత టాలెంట్ ఉందో అనేది టీవీలో మనం అంటే అలాంటి క్యారెక్టర్స్ కూడా నాకు పడ్డాయి. మరి సినిమా రంగం మీద ఆశ తీరకనా సొంత సినిమా నిర్మించింది. ఒకరోజు మా గురువు గారి దగ్గరికి వెళ్ళి, గురుగారు నేను గుమ్మడి గారి లాగా, జగ్గయ్య గారి లాగా, నూతన్ ప్రసాద్ గారి లాగా, ఇప్పుడు లేటెస్ట్గా ప్రకాష్ రాజ్ గారి లాగా అలాగా క్యారెక్టర్ ఆర్టిస్ట్ అవుదాం అనుకుంటున్నాను సార్. ఇలా చూశాడు ఆయన, పైకి కిందికి ఇలా చూసి, నీకు ఇంకా టైం ఉందిలేరా అన్నాడు. ఇంకా ఏం టైము అని నాకేం అర్థం కాలేదు. గురుగారు ఇంకా ఏం టైం గురుగారు, ఇంకా ఏదో కొంచెం ప్రమోషన్ తీసుకొని ఏదో క్యారెక్టర్స్లోకి వెళ్ళిపోవడం బెటర్ ఏమో అనుకుంటున్నా అంటే, నువ్వు అలా లేవులేరా, నువ్వు కుదరదులే, చూద్దాంలే కొంచెం అంటే ఈ క్యారెక్టర్స్ చేయడం కోసం నాకు నిజంగా వయసు పెరగాల అన్నట్టుగా ఆలోచన వచ్చేసింది నాకు. ఒక ఫోటో షూట్ చేశాను భయ్య నేను, 24 గెటప్స్, రకరకాల గెటప్లు అనమాట. నాకు ఏమి తోస్తే ఇప్పుడు ఈ గెటప్ ఇది ఉంది, అందులో నేను 2-3 అన్నగారి గెటప్లు కూడా. అంటే ఎప్పుడు కూడా దీంట్లో ఒక ఇది ఉంటుంది భయ్య, మేకప్ దీంట్లో మెజర్మెంట్స్ అనేటివి ఉంటాయి. ఐబ్రోస్ ఇలా ఉండాలి, విగ్ స్టైల్ ఇలా ఉండాలి, మీసం ఇలా ఉండాలి, మేకప్ ఇలా ఉండాలి, కటింగ్స్ ఇలా ఉండాలి అనేది ఒక చిన్న సబ్జెక్ట్, సైన్స్ సబ్జెక్ట్ ఉంది. దాన్ని బేస్ చేసుకొని నేను ఈ గెటప్లో ఈ మెజర్మెంట్స్ ప్రకారం మనం చేసుకుంటే మన ఫేస్కి ఎలా ఉంటుంది అనేది అలా ఇది చేస్తే కొన్ని గెటప్స్ బాగా షూట్ అయిపోయినాయి. ఇవన్నీ కూడా మా గురుగారికి తీసుకెళ్ళి చూపించాను నేను. అది ప్రెస్ మీట్ కూడా పెట్టాను నేను. ఆ గెటప్స్ అన్నీ ఒకసారి ఇది చేసి గురుగారు చూశాడన్నీ బాగానే ఉన్నాయిరా అన్నాడు. గురుగారు అందుకే గురుగారు నేను క్యారెక్టర్స్ ట్రై చేసుకుందామని ఆలోచిస్తున్నాను. సర్లే ఏదైనా వస్తే చెయ్యండి అన్నారు. మామూలుగా చెప్పారు గురుగారు. ఇవన్నీ సినిమాల్లో ఒక్కోసారి ఎట్లా ఉంటుందంటే సార్, ఇప్పుడు నేను చేసిన మిస్టేక్ అది. సినిమా తీయకుండా నేను సీరియల్ సెక్షన్ స్టార్ట్ చేస్తూనే ఉంటే ఇవాళకి నా బ్యానరు నిలబడిపోయి ఉండేది. తర్వాత ఇంత బడ్జెట్ నాకు 3 crores పోయింది సార్. 3 కోట్లు. ఆ 3 కోట్లు నా సొంత డబ్బే కాబట్టి ఈరోజు బతుకున్నాను నేను. ఈ సొంత డబ్బు కాకోకుండా ఫైనాన్స్ లేదంటే ఇంకోటి అంటే కథ వేరుగా అయిపోతుంది. సో ఆ విధంగా సీరియల్కి అంత అవసరం కూడా లేదు ఆ రోజుల్లో. అప్పట్లో 30 లక్షలు ఉంటే చాలు మొదలు పెట్టేయచ్చు అంటే 30 లక్షలు కాదు 50 లక్షలు పెట్టుకొని చేద్దాం. ఇవాళకి బ్రేక్ ఈవెన్ వచ్చేసి నా డబ్బులు నాకు వచ్చేసి ఇవాళకి నేను కెరీర్ పరంగా పెద్ద మిస్టేక్ అది. నేను నా మిస్సెస్ చెప్పినా కూడా వినకుండా చేసిన తప్పు పని అది. ఆవిడ చెప్తానే నువ్వు వద్దు, లేదు
మనం ఒక్కసారి ఆ గెటప్ అనేది సక్సెస్ అయితే నా క్యారెక్టర్స్ మరి ఆర్థికంగా సెటిల్ అవుతున్న టైంలో అది బాగా దెబ్బ కొట్టిందా ఫైనాన్షియల్ దెబ్బ కొట్టింది. అంటే నేను 2013లో 3 కోట్లు నేను ఏ స్థలం ఇల్లు కొనేసుకుంటే ఇవాళకి అది 30 కోట్లు ప్రాపర్టీ అయిపోయాడు. తప్పు చేసినట్టే కదా. అంతేగా. సో ఫైనాన్షియల్గా ప్రజెంట్ యు ఆర్ వెరీ హ్యాపీ. దేవుడి దయ వల్ల మనకు భగవంతుడు అన్నీ ఇచ్చాడు సార్. అందులో మనకు ఎటువంటి ఇది లేదు. కాకపోతే చెప్తున్నా సంఘటనలు. అవునవును, అనుభవం. ఆ రోజు సినిమా టైటిల్ ఏంటి? బ్యారిస్టర్ శంకర్ నారాయణ. సినిమా చూసాం కూడా. అది బాగా నటుడుగా బాగా చేసావు. నటుడుగా ఇప్పుడు కొత్తగా చేసేది ఏంటి కదా. బట్ ఆ సినిమాలో ఆ పెద్ద క్యారెక్టర్ బాగా రీచ్ అయింది సార్. కొన్ని ఇవి జరిగినాయి ఆ టైంలో. కెరీర్ మొత్తం మీద దట్ ఈస్ ఎ గ్రేవ్ మిస్టేక్. నా భార్య చెప్పినా కూడా నేను వినకుండా చేసిన. భార్య చెప్తే విని సీరియల్స్ లోకి వచ్చి బాగా బోడ్డావు. వద్దన్నా కూడా సినిమా తీసి నష్టపోయి కదా. పెళ్ళ అని చెప్తే వినాలనేది. పెళ్ళ అని చెప్తే వినాలి, నిజంగా వినాలి సార్. వినకపోతే ఎలాగే. కొంతమంది వింటే మనం తక్కువ అయిపోతాం అనుకుంటారు కదా. ఎప్పుడైనా భార్య మాట వింటే వాళ్ళు బాగుపడతారు, ఎక్కువ బాగుపడతారు. ఉదాహరణ ఆ రోజు ఆవిడ ఇంకొక మాట కూడా ఉంది నా మిస్సెస్. కావాలంటే నువ్వు సీరియల్స్ చేసుకోను, ప్రొడ్యూస్ చెయ్యి. ఇప్పుడు నా కొలీగ్స్ ఇప్పుడు నష్టం ఎంత ఉండదు కదా. సీరియల్స్ ఒక ఎపిసోడ్ 2 ఎపిసోడ్లు తీస్తా అంటే నష్టం సంగతి పక్కన పెడితే ఇప్పుడు ఒక్కసారి సంస్థ అనేది నిలబడిపోతే ఎప్పుడు మనం ఒక 100 కుటుంబాలకు మనం ఎప్పుడు ఇది చేస్తుంటాం. తర్వాత మనం చూసుకుంటాం. మనకు ఒక వర్క్ యావ్ అనేది ఉంటుంది. ఎప్పుడు కూడా మన సంస్థ అనేది, మన ఓన్ సంస్థ అనేది ఉంటుంది. ఇప్పుడు నా కొలీగ్స్ ఉన్నారు, ఆయన ప్రభాకర్ గాని, శ్రీరామ్ గాని, వీళ్ళందరూ ఆల్ స్టార్ ప్రొడ్యూసర్స్ టీవీ ఇండస్ట్రీలో. ఇప్పుడు మరి ఇప్పటికైనా ఒక సీరియల్ ప్రొడ్యూస్ చేసే ఇది ఉందా ఇంట్రెస్ట్? ఎవరు అడిగినా ఏమంటున్నారంటే నన్ను, ఉదాహరణకి శ్రీరామ్ ఉన్నాడు నాకు బెస్ట్ ఫ్రెండ్. శ్రీరాము ఇప్పుడు కళ్యాణ వైభోగమే, తర్వాత కళ్యాణం కమనీయం, ప్రేమ ఎంత మధురం, ఇవన్నీ చేస్తున్నారు కదా. మంచి జీ తెలుగులో మంచి ప్రాజెక్టులు అన్నీ చేస్తున్నారు. శ్రీరామ్ దగ్గర ఎప్పుడు మాట్లాడినా కూడా, భయ్యా నేను ప్రొడ్యూస్ చేస్తాను, కొంచెం నాకు గైడ్ చేయి నాకు అంటుంటాను నేను. నీకేం బుద్ధి లేదా నీకు? నీ బ్రహ్మాండంగా నీకు అన్నీ వస్తున్నాయి, నీకు ఏంటి బ్రదరు నువ్వు మళ్ళీ ఇదంటావు? నీకు వస్తున్నాయి, నువ్వు కంటిన్యూగా యాక్ట్ చేస్తున్నావు, ఊరికి చేసుకోవచ్చు కదా నువ్వు, ఇక ఎందుకు నీకు? సినిమా నిర్మాణం కంటే కూడా సీరియల్ నిర్మాణం ఇంకా టెన్షన్ జాబ్ ఉంటుంది కదా. అంటే 24 గంటలు దాని మీద ఉండాలి అసలు. ఎవరికైనా మనం ఏదైనా కానీ భయ్యా మనమే చూసుకోవాలి తప్ప ఒకరి చేతిలో పెట్టామా అయిపోయి, మన చేతిలో పెట్టకుండా అవ్వదు. సో అందుకనేసి ఏది లేదు ఇంకా, నో మోర్ ప్రొడక్షన్. ఎప్పుడైతే సినిమా రంగంలో కానీ టీవీ రంగంలో కానీ ప్రొడక్షన్ అనేది లేదు. నా మిస్సెస్ ఒకటే చెప్పింది, 10 మందిలో 8 మంది నీకు ఇదే చెప్పారంటే అది వద్దు. ఇప్పుడు నేను కూడా కంటిన్యూగా అది కాదు, టీవీ ముఖంగా ఇప్పుడు నేను కూడా చెప్తున్నా, ప్రొడక్షన్ వైపు వెళ్ళద్దు అసలు. ఎందుకంటే యు ఆర్ వెల్ బ్లెస్డ్ యాజ్ ఎన్ యాక్టర్. ఉన్న అవకాశాలు కంటిన్యూగా భగవంతుడు నాకు భగవంతుడు హ్యాపీగా ఇండస్ట్రీ నన్ను. ఇంకోటి ఏంటంటే ఆ ఫేస్ లో గ్లో గానీ ఇంకా యంగ్ గా ఉన్నావు. ఎన్ని ముసలి వేసాలు వేసినా ఆ యూత్ఫుల్ ఇది అనేది ఇంకా బాగుంది. కానీ ఒకటి భయ్యా, నేను చేంజ్ అవ్వలేదు. ఒక విషయం నేను ఎప్పుడు శోభన్ బాబు గారిని ఫాలో అవుతా. ఒకేసారి ఆయనతో మీటింగ్ మాట్లాడినప్పుడు మన ఓంకార్ గారు ఉన్నారు కదా, రైటర్ ఓంకార్ గారితో పాటు నేను శోభన్ బాబు గారిని కలవడం జరిగింది మెద్రాస్లో. ఆయన అపాయింట్మెంట్ మార్నింగ్ ఇస్తే మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా ఆయనతోనే కూర్చోవాలి. ఆయన చెప్పాడు, తండ్రి వేషాలు వేసినా ముసలి వేషాలు వేసినా కూడా హీరోయిజం తగ్గకుండా చేయడమే గొప్పతనం. మనం ఎక్కడ కూడా మన హీరోయిజం అనేది మిస్ అవ్వకూడదు. అది నాకు బాగా షూట్ అయింది ప్రస్తుతం మాట మైండ్ లో అలా పడిపోయింది భయ్యా నాకు. మరి ఈ సలహా కూడా ఇవ్వలేదా సోహన్ బాబు గారు? సోహన్ బాబు గారు ఆయన ఇచ్చే ఒక గొప్ప సలహా ఒకటి అందరికీ కూడా. ఇంకొక విషయం ఏంటంటే ఆయన మా సీరియల్స్ రెగ్యులర్ గా చూసేవాడు ఆయన. అందుకే ఓంకార్ గారితో ఆయనకి బాగా అటాచ్ పరిచయం. అట్లా కాదు, సోహన్ బాబు గారు అందరికి సలహా ఇస్తారు కదా,
జనాభా పెరుగుద్ది కానీ భూమి పెరగదు, కాబట్టి భూమి మీద పెట్టుబడి పెట్టినోడు ఎవడు ఎప్పుడు చెడిపోడు అనేటువంటిది ఆయన అందరికీ చెప్పేటువంటి. ఆ రోజు మేము కూర్చున్న సమయంలో ఆ టాపిక్ రాలేదేమో. ఏదో సినిమాల గురించి వాళ్ళు మాట్లాడుకుంటుంటే పక్కన నేను కూర్చొని ఉన్నా. వెరీ గుడ్, వెరీ సో ఈ విషయం అంటుంటే నాకు మైండ్ లోకి ఎక్కింది. ఏం చేస్తుంటావు? అన్నం తగ్గకుండా మెయింటైన్ చేస్తుంటావు రోజు? ఏం లేదు భయ్య, మొదటి నుంచి మనకు తల్లిదండ్రుల నుంచి రావడమే. మా నాన్న అసలు మందేముంది, మా అసలు నిజమైన అందగాడంటే ఆయనే. మా నాన్నగారు పెద్ద స్పోర్ట్స్ మ్యాన్, ఆయన పెద్ద అథ్లెట్. ఫుట్బాల్, హాకీ, 1 మైల్ రేస్ దీంట్లో అసలు ఆయన టాప్ అన్నమాట. ఇన్ని సర్టిఫికేట్స్ ఉండేవి ఆయనకి. ఏ జాబ్ అటెండ్ చేస్తే ఆ జాబ్ ఆయనకి అప్పట్లో ఇది డైరెక్ట్ రిక్రూట్మెంట్ SI పోస్ట్. మిలిటరీ 2 years ఉన్నాడు. తర్వాత ఇంక మా తాతయ్య పోరు తట్టుకోలేక ఆయన ఇంకా వచ్చేసి ఈ దీంట్లో జాబ్లో టౌన్ ప్లానింగ్ లో జాయిన్. ఫస్ట్ టౌన్ ప్లానింగ్ ఓవర్సీర్గా వచ్చి, మాది నేటివ్ ప్లేస్ గుంటకల్, అనంతపురం జిల్లా గుంటకల్ అన్నమాట. ఫిలిం క్యాపిటల్, సినిమా రాయలసీమకు ఫిలిం క్యాపిటల్ అంటారు. అవును అవును, అంత డిస్ట్రిబ్యూషన్ సెంటర్ అది. మా అమ్మగారిది వచ్చేసి నందికొట్కూరు, కర్నూలు జిల్లా. ఇప్పుడు నీకు పర్మనెంట్ సెటిల్మెంట్ ఎక్కడ? చెన్నయ్యా, హైదరాబాదా? ఎట్లా? నేను చెన్నైలోనే ఉన్నా ప్రస్తుతానికి. అప్పుడు తమిళ సీరియల్స్ ఏం చేస్తున్నా మరి? మొన్న కూడా చేశాను భయ్య, సన్ టీవీ తమిళ సీరియల్స్, తమిళ తెలుగు రెండు సీరియల్స్ చేస్తున్నా. రెండు చేస్తాను. తెలుగులో ప్రస్తుతం 2 నడుస్తున్నాయి, కొత్తగా స్టార్ట్ అయినాయి. ఇటు చూసిన హ్యాపీయెస్ట్ కెరీర్ దేవుడి దయ వల్ల. ఇండస్ట్రీ 33 years ఇప్పటికి. అవార్డ్స్ అనేటువంటి ఎలా ఈ కెరీర్లో వచ్చినటువంటి ఏదైనా ఒక ఆర్టిస్ట్కి అవార్డు వస్తేనే ఆనందం, తృప్తి. ఆ పరంగా ఏమైనా అవార్డ్స్ వచ్చినాయా? నాకు అన్నిటికన్నా బాగా సంతోషం ఇది అనేది వచ్చేసి ఈటీవీలో విధి సీరియల్కి నాకు బెస్ట్ యాక్టర్ అవార్డు వచ్చింది. వండర్ఫుల్. ఓకే. అది ఏది ఇండియన్ హీరో హోండా ఇండియన్ టెలివిజన్ అకాడమీ ఈటా వాళ్ళది. వాళ్ళు యాక్చువల్గా ఎప్పుడు కూడా నార్త్లో హిందీ సీరియల్స్కి అవార్డ్స్ ఇస్తుంటారు అన్నమాట. 2002లో ఆ ఒక్క సంవత్సరమే ఇచ్చారు వాళ్ళు, అంతకు ముందు ఇవ్వలేదు, ఆ తర్వాత ఇవ్వలేదు వాళ్ళు. ఒక్కసారి ఇచ్చారు అంతే సౌత్కి. అందులో తెలుగులో విధి సీరియల్కి నేను బెస్ట్ యాక్టర్. అది బాంబేలో ఫంక్షన్. భయ్యా నువ్వు నమ్మవు, ఆ రోజు రెజొనాయిస్ హోటల్ పూవై బాంబేలో 7 star హోటల్లో ఫంక్షను. అందరు ఇండియన్ స్టార్స్ అందరినీ చూసా, హిందీ స్టార్స్, తర్వాత మన సౌత్ స్టార్స్ అందరు. అక్కడ చిరంజీవి గారి చేతుల మీదుగా నేను ఆ ఇండియన్ టెలివిజన్ అకాడమీ అవార్డు నేను తీసుకున్నాను. ఆ ఫోటో అదే అనమాట. అది ఆ చిరంజీవి గారి చేతుల మీదుగా రావటం చాలా నాకు ఎంత హ్యాపీ అంటే ఎంత హ్యాపీ. ఓకే. సో మెనీ ఎక్స్పీరియన్సెస్. వండర్ఫుల్. నాకు కూడా చాలా హ్యాపీగా ఉంది, ఎందుకంటే నా సినిమా ప్రమోషన్స్ అప్పుడు చేశాను. ఆ తర్వాత గ్యాప్, ప్రింట్ మీడియాలో ఇంటర్వ్యూలు చేశాను తప్ప ప్రింట్ మీడియా అంతకుముందు మన జర్నీలో. ఆ తర్వాత అందులో ఇప్పుడు సుమన్ టీవీ చాలా పాపులారిటీతో ఉంది బాగా. అలాంటి పాపులర్ ఛానల్లో నేను నాతోటి మీతోటి సుమన్ టీవీ ప్రేక్షకుల ముందుకు రావడం నిజంగా నాకు చాలా హ్యాపీగా ఉంది. వండర్ఫుల్. థ్యాంక్ యూ ఫర్ షేరింగ్ వండర్ఫుల్ మెమరీస్ అండ్ మూమెంట్స్. థ్యాంక్ యూ భయ్య. సినిమా తీయద్దు, సీరియల్స్లోకి మాత్రమే వెళ్ళు అని చెప్పి ఆ మహా ఇల్లాలు, ఆ బంగారు తల్లి పేరేంటి? రమాదేవి మిసెస్ని అడిగా అని చెప్పండి. తప్పకుండా. కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్. పిల్లలు కెరీర్ పరంగా హ్యాపీ, ఫ్యామిలీ పరంగా హ్యాపీ, వెరీ వండర్ఫుల్ prosperous life you are enjoying, and all the best, and I wish this prosperity should continue forever. All the best. Thank you so much. Thank you.